సంతోషాన్నంతా పంపించా తన వెంట భద్రంగా. యాక్చుడ్ అబ్బాయి మంచి అయ్యప్ప స్వామి పాట పాడతారు, విందాం మనం. తప్పదా? తప్పదు, పాడాలి. కానీ ఇంత అందమైన అమ్మాయి అడుగుతుంది కాబట్టి చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో. ఒక మంచి లవ్ సాంగ్ పాడండి. సో నువ్వు పాట పాడితే ఆ రోజుల్లో నిన్ను వదిలేసి వెళ్ళిపోయినటువంటి మీ లవర్ ఇలా 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 అనుకుంటా మళ్ళీ వైజాగ్ పరిగెత్తుకుంటూ రావాలి కాబట్టి. వైజాగ్ లోనే ఉంటుంది కానీ వైజాగ్ లోనే ఉంటుందా? మీకు నచ్చితే సరిపోద్ది. మీరు నాకొద్దు కదా. సో అంటే ఫ్రేమ్ కి బయటకి చాలా డిఫరెంట్ ఉంది కదా. చాలా ఉంటుంది. ఫిల్టర్స్ ఎన్ని వాడుతూ ఉంటారు? ఒక్కటే ఫిల్టర్ వాడతారు. ఒకటే ఫిల్టర్. ఒకటే ఫిల్టర్. ఆ ఫిల్టర్ కూడా నేను లవ్ చేస్తుందేమో. ఫిల్టర్ లవ్ చేయదు కానీ నేను ఫిల్టర్ లవ్ చేయాలి, ఎందుకంటే నన్ను బాగా చూపిస్తుంది కాబట్టి. ఫోక్ సాంగ్స్ లో ఇప్పటి వరకు చేసినటువంటి మోహన్ కి బాగా నచ్చినటువంటి సాంగ్ ఏంటి? ఒక టక్కని చెప్పేసేయండి. ఎన్ని రీల్స్ చేశారు? 100 రీల్స్ ఇచ్చారు అందరికి. నేను ట్రైన్ లో అన్న పోతున్న పిన్ని నాకు పరిచయమే అయ్యింది చిన్ని. ఆ విండో దగ్గర ఉంది పిన్ని, దాన్ని చూడగానే అంటే నాకు ఇంకా రాదు. చూడగానే సిగ్గేసిందా? మనసు పారేసుకున్నారా? కావాలంటే కెమెరాలు మొత్తం. నెక్స్ట్ సాంగ్ మీ మీద పాడతాను. నెక్స్ట్ అదే మీ మీద రాసి ఆల్బమ్ సాంగ్ నెక్స్ట్ మీ మీద చేస్తాను. అంటే నేను మళ్ళీ రావాలా ఇక్కడికి? రావాల్సిన లేదు, మీకు నేను గిఫ్ట్ చేస్తాను. అందరూ చెప్పడం వరకే, ఎవరైతే ఇంతవరకు మా ఇంటికి పార్సల్ ఏం రాలేదు. మరి ఈసారి వస్తుంది తప్పకుండా. సో నేను ఒక మంచి సాంగ్ పెడితే ఈ సాంగ్ కి మీరు యాక్టింగ్ చేయండి. కానీ కెమెరాకి చెప్పావు జీలకర్ర బెల్లం అని చెప్పేసి. మీరు ఒప్పుకోలేదు, మీరు ఫాలో అయ్యే కొట్టలేదు అంటారు. మీకు ఎలా చెప్తాను మళ్ళీ అది. సరే నేను ఒప్పుకుంటాను, అన్నీ చూసి చేస్తాడట. పెట్రా ఇప్పుడు. సో మోహన్ వాళ్ళ పేరెంట్స్ అయితే పిలుద్దాం, ఎందుకంటే వచ్చినప్పటి నుండి నన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కాబట్టి ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడదాం. మా పేరెంట్స్ తో నేను మాట్లాడుకునే అంత ఉంది. మోహన్ రెడీనా? పిలుద్దాం మీ మమ్మీ వాళ్ళను. అంకుల్ చెప్పగానే నమ్మేస్తారు అట్లా. ఆంటీ చెప్పండి, నచ్చానా లేదా? మమ్మీ నేనేం చెప్తే అదే కదా. అయ్యో చెప్పండి ఆంటీ. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం అయితే నేను వైజాగ్ వచ్చా. వైజాగ్లో ఒక మంచి హ్యాండ్సమ్ అబ్బాయిని కలవడం అయితే జరిగింది. సో ఎంతమంది అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేశారో, బట్ నేనే ఫ్లాట్ అయ్యా రాగానే. సో అంత అందంగా ఉన్నాడు, బట్ ఆయన రీల్స్ కూడా అంత అందంగా ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఏంటంటే ఆ అబ్బాయి దగ్గర నేను తెలుసుకుందంటే బీటెక్ చేసి తర్వాత డిగ్రీ చేసి సో ఎందుకు యాక్టింగ్ పర్పస్కి వచ్చాడు, అసలు ఏంటి. బీటెక్ చేసిన వాళ్ళు అయితే జనరల్గా అందరూ సాఫ్ట్వేర్ వైపుకి వెళ్ళిపోతుంటారు. చూసుకుంటే కొంతమంది అయితే అమెరికా వెళ్తూ ఉంటారు. బట్ ఈ అబ్బాయి ఎందుకు ఇక్కడ ఉన్నాడు? సో యాక్టింగ్ ఇంతవరకు అవకాశాలు వచ్చాయా లేదా నాకు తెలిసి అనేది ఒక సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా. బట్ మేము ఈ ఏరియాకి వచ్చామని చెప్పేసి అయితే మరీ కాల్ చేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఒకసారి తన మాటలను అడిగి తెలుసుకుందాం. తన మాటల్లో అడిగే ముందు తన ఇన్స్టా ఐడి ఏంటని తనతోనే నేను చెప్పిస్తాను. నాకైతే తెలిసిన ఒకటే ఒక పేరైతే మోహన్ యాదవ్ అని. ఒకసారి తన మాటల్లో అడుగుదాం. మోహన్, హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. చాలా హ్యాండ్సమ్ గా. వైజాగ్ హీరోనా? మీరెలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగానే ఉన్నాం. అందుకే మీ వైజాగ్ వచ్చాం, అందులో మీ ఇంటికి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్, చాలా టైం ఇచ్చాం. సో నీది ఏంటి ఐడి పేరేంటి? నీ పేరు వేరు మోహన్ యాదవ్ అని నీ పేరు ఉంటుంది, బట్ ఐడి వేరే ఉంటుంది కదా. సో ఎందుకలా? స్టార్టింగ్ లో ఐడి అంటే నేను రీల్స్ చేయాలని అనుకోలేదు. స్టార్టింగ్ లో ఐడి పెట్టాను, అలా రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత వైరల్ అయింది. మధ్యలో చేంజ్ చేశాను, కానీ జనాలు గుర్తుపడడం ఎంత స్టార్ట్ మిస్టర్ యాటిట్యూడ్ బాయ్ అయినా కొడతారనమాట సెర్చ్ లో. సో ఇంకా అలాగా ఇంకా అదే కంటిన్యూ చేశాను. కానీ కింద బయోలో ఉంటుంది మోహన్ యాదవ్ అని పెట్టాను. ఓకే, అదొకటి అట్లా పెట్టేసుకున్నావు అన్నట్టు. సో నామకరణం నువ్వే చేసుకున్నావా? బయటకి వెళ్తే ఇప్పుడు నా నేమ్ కాదు మిస్టర్ యాటిట్యూడ్ బాయ్. మిస్టర్ యాటిట్యూడ్ బాయ్ యాటిట్యూడ్ అంటే నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను, నీకు చాలా పొగరని చెప్పేసి అన్నారు. నిజమేనా? చాలా యాటిట్యూడ్ ఉంటుంది. అవతల చూపిస్తే మనం చూపిస్తాం. అంటే నీ వీడియోస్ అలా ఉంటాయా? నీ వ్యక్తిత్వం అలాంటిదా? వీడియోస్ అన్నీ నాది లవ్ అన్నీ అయ్యే ఉంటాయి కదా. యాటిట్యూడ్ అంటే అవతల చూపిస్తాం అంతే. అంతే. సో యాదవ్ చూపెడతాం అన్నట్టు. వస్తావా సదర్కి ఎప్పుడన్నా? హైదరాబాద్కి ఎప్పుడు రాలేదా? సో ఇక్కడ వైజాగ్లో చేస్తారా సదర్? వైజాగ్లో చేయరు. నీకు అనిపించదా ఎప్పుడు రావాలి అని చెప్పేసి చూడాలి చూసి నేనే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. మీరే స్టార్ట్ చేస్తారా? వైజాగ్లో లేదు కదా. పాడుతూ ఉంటావా ఫోక్ సాంగ్స్ ఏమైనా?
ఫోక్ సాంగ్స్ అంటే యాదవ్లకి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా, అవి నార్మల్ రీల్స్ చేస్తాను అంతే. ఏమేం చేశారు ఇప్పటివరకు మీరు? ఫోక్స్ అంటే ఇప్పుడు ఆంధ్ర ఇటు సైడ్ ఆంధ్ర ఫోక్స్ ఉంటాయి కదా, అవి చేశాను. అవే చేస్తారు. తెలంగాణ ఫోక్ చేయరా? చేస్తుంటా, కొన్ని వైరల్ అవుతుంటాయి కదా, అవే చేస్తావా? సో మొత్తం అంటే మీరు వైజాగ్లోనే పుట్టి పెరిగింది మోహన్? మొత్తం వైజాగ్. ఎంతమంది మీరు? నేను మా సిస్టర్, మమ్మీ డాడీ అంతే. ఏం చేస్తారు డాడీ? ట్రావెల్స్ ఓనేనా? ఓన్. సో మమ్మీ హౌస్ వైఫ్. అక్క జాబ్ చేస్తుంది. ఇంకా ఇక్కడేనా? అక్కని ఇక్కడే ఇచ్చారా వైజాగ్? ఇంకా లేదు, మ్యారేజ్ కాలేదా? సో నీకు సపోర్ట్ చేస్తుందా వీడియోస్ కన్నిటికి ఫ్యామిలీ మొత్తం మా డాడీ వాళ్ళే కదా, మా బ్రదర్స్ అందరు సపోర్టే, మొత్తం మా ఏరియా అందరు కూడా. మొత్తానికి నీకు చదువు అబ్బలే. అసలు ఆ విషయం మాట్లాడకూడదు మనం. అన్ని బుక్కులు చదివినావు కానీ ఒక్క బుక్ అసలు ఏమైనా గుర్తుందా నీకు? అసలు బీటెక్ అనేది పక్కకు పెడితే కాదు, మనం లైఫ్ చదివాం. మనం లైఫ్ చదివావు, బుక్కులు చదవం. సో ఇంటర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి గుర్తుందా? ఇంటర్లో ఉంటాయి, ఎగ్జామ్స్కి ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి. ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి? ఎగ్జామ్ ఎన్ని రాయాలో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు నాకు ఐడియా లేదు. 7 or 6 ఉంటాయి. 7 అట గుర్తుపెట్టుకోండి. తర్వాత బీటెక్లో సెమిస్టర్కి 6 ఉంటాయి. సెమిస్టర్కి 6 ఉంటాయి. 1 yearకి 2 సెమ్స్ ఉంటాయి. నీకు ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు రాసినవి రాయనివి? బీటెక్ ఇంక వదిలేండి, అది అయిపోయింది. ఇంకా అదంతా ఎంజాయ్ చేసి వదిలేసాం మొత్తం. ఓన్లీ కాలేజ్ లో ఎంజాయ్ చేయడం కోసమే మోహన్ జాయిన్ అయ్యాడు అంతేనా? అంతే. ఎంతమంది అమ్మాయిలను పటాయించావు ఆ టైంలో? పటాయించడం ఉండదు కానీ కాలేజ్లో ముగ్గురు ఉండేవాళ్ళం. అంటే మంచిగా కాలేజ్ మొత్తంలో ముగ్గురేనా లేకపోతే మీరు ముగ్గురా? మొత్తానికి మేము ముగ్గురమే మంచిగా ఉండేవాళ్ళం. ముగ్గురు అంటే ఎవరు? ముగ్గురు అమ్మాయిలు అనుకోవాలా, ముగ్గురు అబ్బాయిలు అనుకోవాలా? ముగ్గురు అబ్బాయిలు. అందులో అమ్మాయి ఉంటదిలే, మేము మమ్మీ ఉందని చెప్పడం లేదు ఇంట్లో. అమ్మాయిలు అసలు కాదు, అంటే సపోర్ట్ చేస్తారు. చేసా నీ లవ్ స్టోరీకి యాక్టింగ్ అంటే సరే వీడి ఇంకా చదవంతా పక్కన పెట్టేసిందని చెప్పేసి నీకు కొంచెం హెల్ప్ చేస్తారు కావచ్చు, మరి లవ్కు కూడా సపోర్ట్ చేస్తారా? చేస్తారు, మరి తప్పదు కదా, ఇంకా నా కోసం ఏదైనా చేయాలి. నీకోసం ఏదైనా చేయాలని ఇక్కడ దాకా తీసుకొచ్చావా? అంటే ఎందుకంటే పేరెంట్స్కి ఇప్పుడు మీరు డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ బీటెక్స్ ఇవి చేశారు కాబట్టి అంత ఫ్యామిలీకి ఉంటుంది కదా, సో నా కొడుకుని ఇలానే చూస్తే బాగుంటుంది, సో ఒక ఇంజనీరింగ్ అయినా డాక్టర్గా అయినా లాయర్గా అయినా సమ్ ఇలా అనుకుంటారు. యాక్టర్గా దాదాపుగా చాలా మంది ఇష్టపడరు. సో పేరెంట్స్, అందులో మీ డాడీ ట్రావెలింగ్ కాబట్టి సో బయట మాట్లాడే విధానంలో వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, సో ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఏ రోజు కూడా మీ పేరెంట్స్ వచ్చి నిన్ను అనరా అట్లా? ఇప్పుడు అంటే ఒకప్పుడు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు నేను డిగ్రీ చేశాను, డిగ్రీ ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్తే మా పేరెంట్స్ని అడుగుతున్నారు ఇప్పుడు, మీరు ఇలా మోహన్ వాళ్ళ ఫాదర్ కదా, మదర్ కదా, వాళ్ళకి అది చాలు కదా, సరిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు ఇదే గొప్పతనం అనుకుంటున్నావు, చదువు గొప్పతనం కదా నీ దృష్టిలో? చదివేసి మన డిగ్రీ పక్కన పెట్టుకున్నాను కదా ఆల్రెడీ, ఓన్లీ పక్కనే. సో మోహన్ యాదవ్ గారు యాక్టివ్ అబ్బాయి, మంచి అయ్యప్ప స్వామి పాట పాడతారు, విందాం మనం. తప్పదు కానీ ఇంత అందమైన అమ్మాయి అడుగుతుంది కాబట్టి పెద్ద వేసిండు. రెడీ కానీ లవ్ సాంగ్ అయితే తర్వాత పాడతా, అయ్యప్ప స్వామి పాట పాడతా. ఫస్ట్ దేవుడి పాట దేవుడి పాట పాడదాం. ఫస్ట్ భక్తి పాట. వస్తున్నాడదిగో అయ్యప్ప బంగారు పల్లకిలో, ఈ లక్షలాది భక్తులు కోర్కెలు తీర్చి వరాలు ఇవ్వడానికే, పంబా బాలుడే అంట ఆహా పందల రాజుడే అంట ఓహో, పంబా బాలుడే పందల రాజుడే విల్లాల వీరుడంట, వస్తున్నాడదిగో అయ్యప్ప బంగారు పల్లకిలో, ఈ లక్షలాది భక్తులు కోరికలు తీర్చి వరాలు ఇవ్వడానికే. అంతే, బాగా పాడావు. చిన్న లిరిక్ అంతే అని చెప్పేసి అక్కడికే ఆపేసావు కదా. అంటే పాడుతూ ఉంటావా జనాల మధ్యలో? అప్పుడు అంటే మీరు మాల వేసుకునేటప్పుడు అంత మందిలో పూజలకు వెళ్ళినప్పుడు దగ్గర 200-500 మెంబర్స్. తిరుపతి కూడా వెళ్ళాను నేను పూజలకి. మెట్లెక్కి వెళ్ళావా లేకపోతే ఫ్లైట్? అట్లా కాదు, తిరుపతి మెట్లెక్కారా? లేదు, అంటే తిరుపతి అంటే కాలినడకని వెళ్ళారా? పక్క ఊర్లో. పక్క ఊర్లేనా? అమ్మలం పూజలు పెట్టుకుంటారు కదా, వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. సో ఓకే, ఇప్పటిదాకా దేవుడి పాట పాడావు కాబట్టి ఒక మంచి లవ్ సాంగ్ పాడండి. సో నువ్వు పాట పాడితే ఆ రోజుల్లో నిన్ను వదిలేసి వెళ్ళిపోయినటువంటి మీ లవర్ ఇలా 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 అనుకుంటా మళ్ళీ వైజాగ్ పరిగెత్తుకుంటూ రావాలి కాబట్టి, వైజాగ్లోనే ఉంటుందా? సో మీ ఇంటికి రావాలి కాబట్టి నువ్వు పాడినటువంటి పాట మీకు నచ్చితే సరిపోద్ది. మీరు నాకొద్దు కదా, లవర్ కోసమే పాట పాడుతున్నాడు. పాడండి.
లవర్ కోసం కాదు కానీ మీకోసం పాడతాను. కానీ ఏ సాంగ్ పాడాలి చెప్పండి. నా కోసం ఏం పాట పాడతారు? నా కోసం పాట పాడమంటారు. నా కోసం పాడడానికి ఇంత ఆలోచిస్తున్నాడు అని అంటే ఆమెనే గుర్తు చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇక్కడ. పర్లేదు, ఆమెను గుర్తు చేసుకుంటూనే పాడండి. గుర్తు చేసుకుని పాటలే రావు నాకు. ఇంకా ఏమొస్తుంది? కోపం వస్తుందా? కోపం వస్తుంది. చిరాకు వస్తుందా? ఏం రాదు, ఇంకా డిలీట్ అయిపోయింది అంతే. ఇంకేమన్నా పెట్టుకోవచ్చా నేను డాట్ డాట్ అని? డాట్ 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 సో ఏం రాదు, ఇంకా పర్సన్ డిలీట్ చేస్తాను కదా. పాట పాడుతుంది. అన్ని పాటలు చేసావు నువ్వు రీల్స్. సో ఒక్క పాట రీల్స్ అంటే ఆడియో వస్తుంది దానికి అలా చేస్తుంటాను అన్నమాట. ఆ లుక్ గుర్తు తెచ్చుకోండి. సో పర్టికులర్ గా ఇన్స్టా ప్లాట్ఫామ్ ని ఎందుకు ఎంచుకున్నారు మోహన్? ఇన్స్టా ప్లాట్ఫామ్ అంటే అప్పుడు టిక్ టాక్ తీసిన వెంటనే ఇన్స్టా ఒకటే కాదు, అప్పుడు ఏముంది మోజ్ ఇవన్నీ ఉండేది. మోజ్లోంచి ఇన్కమ్ వచ్చేది. మళ్ళీ అది మోజ్ ఇన్కమ్ ఆపేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ కొంచెం ఫాస్ట్ ఉండేది అప్పుడు. అది అప్పుడు అందరికంటే ముందు మనం మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నాం, రీచ్ అయిపోయింది. మెయిన్ ఎక్కువ మీరు ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంటారు కదా నార్మల్గా యాక్టింగ్ పర్పస్కి సంబంధించి. అంటే మీరు ఇట్లా ఇవి చెయ్యాలి అన్నట్టు మీ ఫ్రెండ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు, అరే నువ్వు హీరోలా ఉన్నావురా చెయ్యురా ఇట్లా అని చెప్పేసి. స్టార్టింగ్ చెప్పాలంటే రీల్స్ చేసినప్పుడు ఎందుకురా మా బొర్రలు తినేస్తున్నా, ఇవన్నీ మాకు పెడతావు ఎందుకురా, షేర్ చేస్తావు ఎందుకు, స్టోరీ పెట్టి యాడ్ టు స్టోరీ అన్నీ పెట్టేవాడిని. అంటే రీల్ చేయడం, స్టోరీ పెట్టడం, అందరికి షేర్ చేయడం చేసేవాడిని అనమాట. కంటిన్యూగా 3 months కంటిన్యూ చేశాను. కాకపోతే అలా ఎందుకు అని అడిగారు. తర్వాత ఇప్పుడు వాళ్ళే నీతో ఒక వీడియో చేస్తాను, ఒక వీడియో చేయవా. సూపర్. అంటే కొన్ని వీడియోస్లో మేము అబ్జర్వ్ చేసినాయి, కొంతమంది అమ్మాయిలతో కూడా మీరు చేయడం జరిగింది. అంటే జనరల్గా అమ్మాయిలు అంటే ఈ వీళ్ళకి అంటే కొన్ని వీళ్ళతో చేస్తే బాగుంటుంది పోతుంది అన్న సబ్జెక్టా, లేకపోతే నార్మల్గా మీ ఫ్రెండ్స్ పర్పస్లో చేస్తూ ఉంటారా? అంతే, వాళ్ళకి చెయ్యాలని ఉంటది కదా, సో వాళ్ళకి అంతే కొలాబిస్. అందులో బాగా ట్రోల్ చేసింది అయినా కావచ్చు, ఒక మంచి వీడియో ఒక ఆంటీతో, నేను అనొద్దు కానీ ఒక తనతో మంచి ఫేమస్ అయింది. ఎవరు కింద కామెంట్స్ కూడా వైఫ్ అని పెట్టారు. అనుష ఫ్రెండ్, ఇన్స్టాలోనే ఫ్రెండ్. అలా మా ఇంటికి అంత క్లోజ్ ఫ్రెండా? క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇంకా అలానే అంటే ఎలా అనుకోవాలి? నేను అలానేనట ఎలా అనుకోవాలి? క్లోజ్ ఫ్రెండ్ అంతే, ఇంకా అంతేం లేదు అంతకన్నా. క్లోజ్ ఫ్రెండ్స్ అంత ఆల్రెడీ మ్యారీడ్, అంత దగ్గరికి వెళ్ళి చేస్తారా? వాళ్ళ అంటే తన ఎక్స్ప్రెషన్స్ అయ్యి నాకన్నా ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి. ఒకసారి మీరు చూస్తే తెలిసిపోద్ది ఐడి. ఇక్కడే ఉంటారా తను కూడా? బాపట్ల. చాలా బాగా చేశారు సీరియస్లీ. సింగిల్ టేక్ అన్ని. అంతేనా? నాది సింగిల్ టేక్, ఆవిడ సింగిల్ టేక్. సో కలుస్తూ ఉంటారా ఎప్పటికీ రెగ్యులర్గా? ఇన్స్టా చేసే వాళ్ళందరూ మీరు కాదు, తింతో నేను అనడం లేదా, ఎప్పుడైనా కలుస్తారు తీయగానే ఫోన్ చేయగానే బాపట్లకి వెళ్ళి పరిగెత్తేటట్టుండదు ఆమె మీ వీడియో చూస్తూ ఉంటే. సో ఇంకొకటి మీ ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా వైజాగ్ బీచ్ దగ్గర అనుకుంటా ఎల్లో కలర్ శారీలో కదా, సో అదేంటి సాంగ్ చేశారు ఒకటి నార్మల్గా? అది ఆల్బమా లేకపోతే జనరల్ నార్మల్ గా జస్ట్ ఇందులోకి వెళ్ళేనా? జస్ట్ రీల్. ఎక్కడ దొరికారు? తన మధ్యలో కూర్చుని పెట్టి చెప్పారు అంటే తన ఆర్టిస్టా లేకపోతే అక్కడ ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టారా? మా ఫ్రెండ్ వాళ్ళ అంటే అత్త అవుతారు అన్నమాట మా ఫ్రెండ్ కి. ఓకే. సో ఆయన తీసుకొచ్చి చేయించాం అంతే, అసలు ప్రాక్టీస్ ఏం లేదు. మామూలుగా కూర్చోబెట్టి చెప్పి చేయించాం అనమాట. 4 hours 5 hours పట్టింది ఆ రీల్ అది చేయడానికి, ఆ సాంగ్ చేయడానికి. సో నువ్వు ఓన్ గా ఇప్పటి వరకు అంటే నీ ఓన్ కంటెంట్ తో చేసినటువంటి రీల్స్ ఏం లేవు కదా? ఓన్ కంటెంట్ అంటే నీ వాయిస్ తో ఏం లేదు, వాయిస్ తో ఓన్లీ ప్రమోషన్ వీడియోస్, వాయిస్ తో ఏం రీల్స్ చేయలేదు. అంటే జనరల్ గా ఇన్స్టాలో వచ్చేటువంటి ఆ 1 second 2 second సాంగ్స్ చేయడం అనేది ఎవరైనా చేస్తారు, బట్ దానికి యాక్టింగ్ అనేది కంపల్సరీ కావాలి. నేను యాక్టింగ్ లేనిది చేయరని చెప్పేసి కూడా నేను మాట్లాడలేను కాబట్టి ఎదుటి వ్యక్తులు చేసినటువంటి వాటిని చేయడం అనేది కామన్. సో మీ వాయిస్తో మీరు చేయాలని ఎందుకు అనుకోలేదు ఇప్పుడు? ఎందుకంటే వాయిస్తో చేసిన ఇప్పటి వరకు ఇన్స్టాలో దాదాపు చాలా మంది ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు అనుకోలేదు? బాగుంది క్వశ్చన్, కానీ నాలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు ఎవరు. క్లోజ్ ఫ్రేమ్ తీసుకొని మెయిన్, తర్వాత ఇది నేను ముందే స్టార్ట్ చేశాను, అన్ని చూసి తర్వాత స్టార్ట్ చేశారు చాలా మంది. క్లోజ్అప్ లో అంటే మళ్ళీ దూరం రీల్స్ నేను చేయలేను, మళ్ళీ బాడీ లాంగ్వేజ్ మళ్ళీ అది వేరే మళ్ళీ ఉంటుంది. దూరం రీల్స్ మళ్ళీ చేయలేను, దగ్గర అలా చేయలేను. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లోనే ఇంకొక క్వశ్చన్, అంటే యాక్టర్ అన్నప్పుడు అన్ని చేయాలి కదా? అన్ని చేయాలి. నేను అంటే ఇక్కడ వరకు చెప్తున్నాను, ఇన్స్టా వరకు చెప్తున్నాను. ఇక్కడ వరకే పెట్టుకుంటారు కదా, ఓన్లీ జస్ట్ మీ ఫేస్ వరకు ఇట్లా పెట్టుకొని జస్ట్ స్మైల్ కళ్ళతోనే అంతే. సో అంటే ఫ్రేమ్ కి బయటకి చాలా డిఫరెంట్ ఉంది కదా, చాలా ఉంటుంది. ఫిల్టర్స్ ఎన్ని వాడుతూ ఉంటారు? ఒక్కటే ఫిల్టర్ వాడతారు. ఒకటే ఫిల్టర్. ఆ ఫిల్టర్ కూడా నేను లవ్ చేస్తుందేమో.
ఫిల్టర్ లవ్ చేయదు కానీ నేను ఫిల్టర్ లవ్ చేయాలి, ఎందుకంటే నన్ను బాగా చూపిస్తుంది కాబట్టి. సూపర్. అంటే జనరల్గా ఒక్కటి చేసేటప్పుడు ఎన్ని టేక్స్ తీసుకుంటాం? సింగిల్ టేక్. సింగిల్ టేక్ లోనే ముందు ప్రిపేర్ అవుతావా ఈ సాంగ్ చేయాలి అని సాంగ్ చెప్పేసి? ఒక 3-4 టైమ్స్ ఖచ్చితంగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సాంగ్స్ కంపల్సరీ చేస్తారు అనుకుంటా మీరు. అంటే ట్రెండింగ్ కంటిన్యూ నేను సెలెక్ట్ చేసుకుంటాను సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ బాగా అవి వైరల్ అవుతాయి. ఫోక్ సాంగ్స్ పక్కా చేస్తాను ఎందుకంటే వైరల్ అవుతాయి. నాది నార్మల్గా ఓల్డ్ సాంగ్స్ తీసుకుంటాను మళ్ళీ అలా. ఫోక్ సాంగ్స్ లో ఇప్పటి వరకు చేసినటువంటి మోహన్ కి బాగా నచ్చినటువంటి సాంగ్ ఏంటి? ఒక టక్కని చెప్పేసేయండి. ఎన్ని రీల్స్ చేశారు? 100 రీల్స్ ఇచ్చారు అందరికి, 200 టార్గెట్ పెట్టుకున్నారు, 149K ఫాలోవర్స్ వచ్చారు. అయితే నా కోసం చాలా చూసి వచ్చారు అయితే మీరు. చెప్పండి. అదే నేను ట్రైన్లో పోతున్న పిన్ని సాంగ్. ఒకసారి పాడండి. నేను ట్రైన్లో పోతున్న పిన్ని, నాకు పరిచయమే అయ్యింది చిన్ని, ఆ విండో దగ్గర ఉంది పిన్ని, దాన్ని చూడగానే అంటే నాకు ఇంకా రాదు. చూడగానే సిగ్గేసిందా? మనసు పారేసుకున్నారా? కావాలంటే కెమెరాలు మొత్తం 2 ఆయనకే క్లోజ్ చేయండి, నేను పక్కన కూర్చుంటే నన్ను చూస్తే పాడలేకపోతున్నాడట. పాడు, నువ్వు పాడండి, నాకు కావాలి. మోహన్ పాడండి. నెక్స్ట్ సాంగ్ మీ మీద పాడతాను. నెక్స్ట్ అదే మీ మీద రాసి ఆల్బమ్ సాంగ్ నెక్స్ట్ మీ మీద చేస్తాను. అంటే నేను మళ్ళీ రావాలా ఇక్కడికి? రావాల్సిన లేదు, మీకు నేను గిఫ్ట్ చేస్తాను, మళ్ళీ యూట్యూబ్లో రిలీజ్ చేసి లింక్ పెడతాను మీకు. ఇట్లా జారి ఇట్లా ఇలా 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 వరదలయ్యి వైజాగ్లో వాటర్లో కలవాలని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు, అర్థమైంది. సూపర్, థ్యాంక్ యూ. నా కోసం అంత టైం కేటాయించి ఒక పాట రాస్తా ఉన్నావు కాబట్టి. అందరూ చెప్పడం వరకే, ఎవరైతే ఇంతవరకు మా ఇంటికి పార్సల్ ఏం రాలేదు. మరి ఈసారి వస్తుంది తప్పకుండా. మా ఇంటికి రావాలంటే మా స్టూడియో దాటి రావాలి. సూపర్. అంటే బేసిక్గా ఇప్పుడు ఇన్స్టాలో నీకు మనీ వస్తూ ఉంటుందా? వస్తుంది మంత్లీకి ఇంత అని చెప్పేసి. ప్రమోషన్స్ వల్లనే. సో ప్రమోషన్స్ అంటే కొంతమంది తక్కువగా ఉన్న వాళ్ళు, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఫేమ్తో అంటే ఫేస్ ఫేమ్తో కూడా కొంతమంది వెళ్ళి సో ప్రమోషన్స్ చేస్తున్నారు. సో అంటే మీకు ఇక్కడ ఏమైనా కాంపిటీషన్ ఉంటుందా? వైజాగ్లో, హైదరాబాద్ అంటే వేరు కాంపిటీషన్ ఉంటుంది. మీకు ఒక బ్యాచ్ ఉంటుంది? ఇక్కడ బ్యాచ్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనతో ఉండి బ్యాక్గ్రౌండ్ వేరే మాటలు మాట్లాడుకుంటారు ఇక్కడ, అందుకే నేను ఎవరితో తిరగను ఇక్కడ. అందుకే మోహన్ కి బాగా యాటిట్యూడ్, బాగా పొగరు, అసలు ఎవరు చెప్పినా వినడు, వీడియోలే చూడాలి. అసలు బేసిక్ గా నేను ఇంకొకటి ఏంటంటే, నేను జనరల్ గా నేను ఫాలో కాలేదు ఇప్పటికి కూడా. సో అట్లా మీరు అనుకుంటారు, జరగని పని. మా అన్నయ్య నిన్ను ఫాలో అవుతున్నాడు, నేను షాక్ అయ్యా అసలు. మా బ్రదర్ సీరియస్ గా మిమ్మల్ని ఫాలోలో ఉన్నాడు, నేను చూసి షాక్ అయిపోయినా, వీడేంది ఈయన ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి. అలా ఉంటుంది. వెళ్ళేలోపు మీరు కూడా ఫాలో అవుతారు. నేను అసలు కానీ మోహన్ అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు 2 reels లో ఏముంటుంది చెప్పు? అదేదో ఇప్పుడు నేను ఒక పాట పెడతా, ఆ 2 reels కి నేను ఇప్పుడు ఫిదా అయిపోయి ఇక్కడ నీకు ప్రపోజ్ చేయాలి, అలా చెయ్యి నీ ఎక్స్ప్రెషన్తో. ఒక పాట పెడతా, సో నువ్వు యాక్టింగ్ చేయి. సో యాక్టింగ్కి నేను ఇట్లా పడిపోవాలన్నట్టు నువ్వు చేసిన అందులో చూడాలి మీరు, ఎందుకంటే ఆడియో అక్కడ వస్తుంది కదా. ఆడియో రావడం వేరు, మీరు నా ముందు చేయడం వేరు. నాకు ఇష్టమున్న పాట పెడతా, చేయండి. ఇష్టమున్న పాట అని చెప్పేసి ఇది ఆ పాట పెట్టాలట. మీరు అందరూ రీల్స్లో చూడండి. మీరు అనుషలా సైడ్ రావాలి అప్పుడు, అది పెడితే. కావాలంటే మీ దగ్గరే మొబైల్ పెడతాం, మీరు అక్కడ పెట్టి యాక్టింగ్ చేయండి. అదే సాంగ్ అయితే అందులో ఆవిడ ఎలా ఉన్నారో అలా మీరు కూడా ఉన్నారు పక్కన. సో నా కోసం ఒకటి తింటున్న ఒక మంచి పాట పాడిద్దాం అనుకున్న, పాట కూడా పాడలేకపోయారు, కొంచెమే పాడారు కాబట్టి ఒక సాంగ్ యాక్టింగ్ చేపిద్దాం. ఎలా చేస్తారో కూడా మీకు కూడా తెలియాలి కదా. నవరసాలు ఎలా పండిస్తాడు మోహన్ అని చెప్పేసి ఈరోజు ఇక్కడ పంటలు వేస్తాడా లేకపోతే నిజంగానే యాక్టింగ్ చేస్తాడా ఒకసారి మోహన్ ఉన్నాడు. మోహన్ చెప్పు, ఇప్పుడు యాక్టింగ్ చేయడం వేరు, నవరసాలు నేర్చుకున్నావు, నీకు నవరసాలు తెలుసా? అసలు తెలుసా? ఇప్పుడు ఎందుకని చెప్పండి. అసలే ఒక్కొక్క వీడియోలో నవరసాల గురించి చెప్పమంటే మేము ఇలా తలకాయలు ఇట్లా బద్దలు అయ్యేలాగా చెప్పేస్తున్నారు కాబట్టి మీ దగ్గర అయినా కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుందని నేను ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చా కాబట్టి చెప్పండి. నవరసాలు పండించండి. నాకు తెలియదు నవరసాలు తెలియదా? నిజంగా నాకు తెలియదు, కొన్ని తెలుసు. ఇప్పుడు చేయమన్నారు అనుకోని చేయలేను. అవి కొన్ని అంటే ఏం తెలుసు చెప్పు? అంటే ఏముంటది, నవ్వుకొనే ఉంటాను ప్రతిసారి, అయ్యే రీల్స్ చేస్తాను, అయ్యే వైరల్ అయిపోతాయి. నవ్వడం ఒక నవరసం, ఇంకొక నవరసం ఏంటి? కోపం. అది అలాగో మనకు కోపం నవరసం. ఇంకొకటి కాదా? చెప్పండి, పర్లేదు. బాబాయ్ మీకు కాదా చెప్పండి. కాదండి ఇంకా చెప్పండి. నేను అసలు ఎప్పుడు యాక్టర్ కావాలనుకోలేదు, నేను ఎప్పుడు యాక్టర్ కాను కాబట్టి. సో నవరసాలు అంటే
మీరే చెప్పాలి, మీరు మంచి యాక్టర్ కాబట్టి మీరు హీరోయిన్ లా చెప్పండి. ఉన్నారు, మీరు యాక్టర్ కాదంటారు మళ్ళీ. సో నవరసాలు అంటే 1 కోపం, నవరసాలు అంటే 2 నవ్వడం. నేను ఈ రోజుకి చాలా సబ్జెక్ట్ తెలుసుకున్నా. 3వది చెప్పండి ముచ్చట. 3 అంటే 3 ఇందని చెప్తున్నారా లేకపోతే ఏం చెప్తున్నారు? 3 మీరే. 3 నేనా? నవరసాల్లో నేను కూడా ఉన్నానట. ఇది మంచి క్రియేట్ చేశారు వైజాగ్లో, సూపర్. అసలు నాకు అసలు ఈరోజు సోప్ వేసినట్టుగా భలే సోప్ వేస్తున్నాడు కాబట్టి. సో నేను ఒక మంచి సాంగ్ పెడితే ఈ సాంగ్కి మీరు యాక్టింగ్ చేయండి. మీరు రెడీ? చాలు, అది నాకు మిర్రర్లో అలవాటు అవుతుంది. మిర్రర్లో అలవాటు అయిపోయింది. సూపర్, థ్యాంక్ యూ, బాగా చేశారు. కానీ కెమెరాకి చెప్పావు జీలకర్ర బెల్లం అని చెప్పేసి. మీరు ఒప్పుకోలేదు, మీరు ఫాలో అయ్యి కొట్టలేదు అంటారు. మీకు ఎలా చెప్తాను మళ్ళీ అది. సరే నేను ఒప్పుకుంటాను, అన్నీ చూసి చేస్తాడట. పెట్రా ఇప్పుడు. సరే ఈ పాట నా కోసం 181 ఇంకో పాట చేస్తాను. మోహన్ నా కోసం అయితే పాట పాడడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ నాకు పాట నచ్చితే పాటలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం, అంటే ఆ పాటతో నేను అంత అట్రాక్ట్ అవుతానా, పెళ్లి దాకా పోతానా లేదా అనేది చూద్దాం. రెడీనా మోహన్? రెడీ. మరి చూసుకొని తర్వాత ఇంప్రెస్ అయిపోయి పర్లేదు, ఏం కాదు, ఇక్కడే ఉండిపోతే ఇంకా అంతే. ఇటు వచ్చినందుకు ఇక్కడే ఉండిపోతాం కాబట్టి మా కెమెరామ్యాన్ మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటా. రాజు ఇవ్వంటావా? నేను కాదు, స్టూడియో మేనేజ్మెంట్ నేను కాదు, జస్ట్ నేను వర్కర్ని మాత్రం అనగానే. రెడీ, నువ్వు ప్లే చేయి. స్టార్ట్ మళ్ళీ. చేయరా? థ్యాంక్ యూ, సూపర్. సో రియల్లీ చాలా బాగా చేసావు యాక్టింగ్. ఇన్నిసార్లు చేపించడానికి ఏంటంటే, సో కెమెరా ముందు చేయడం చాలా ఒక ఎత్తు. సో జనరల్గా మిర్రర్ ముందు, సో మనం ఫోన్ ముందు చేయడం అనేది కామన్. అది మీరు నాకు ఒక మాట ఇచ్చి మళ్ళీ ఇప్పుడేమో బాగుంది, సరదా చేయించారా? మీకు వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు మీరు ముందుగానే ఏమంటారు, తాళి తీసుకొచ్చుకోవాలి. ఏమంటారు కెమెరామెన్ చెప్పండి మీరు? సడన్ గా ఏం తెలుసు, జీలకర్ర బెల్లం పెట్టమని. జీలకర్ర నేను మీ ఇంట్లోనే ఉన్నా, టకటక రెడీ చేయించుకొని కూడా పెట్టొచ్చు మీరు. చెప్తాను మా అమ్మాయికి. సరే చెప్పండి. ఎల్లోలోపు మొత్తానికి అయితే జీలకర్ర బెల్లం పెడతారట. సో నా ఇక్కడ నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇంకా బ్రేకప్ చెప్పేస్తున్నా. మోహన్కి లవ్ యూ చెప్తున్నా. సరే, ఆ పేరు ఎవరో? రేపు నుంచి మా ఇద్దరు రీల్స్ వస్తాయి. రేపటి నుండి మా ఇద్దరు రీల్స్ వస్తాయి. సో మా రీల్స్ మాత్రమే చూడండి, కడుపు నిండా నవ్వుకోండి. సో ఇంకక్కడికి. సో మెయిన్ ఇప్పటి వరకు నువ్వు ఏదైనా సాంగ్స్ చేయడము, షార్ట్ ఫిలిమ్స్ చేయడం ఏమన్నా జరిగిందా మోహన్? అంటే ఏమన్నా ఆఫర్స్ వచ్చాయా? సో మీ రీల్స్ చూసి వచ్చాయి కానీ ఇంకా వెళ్ళలేదు. అంటే హైదరాబాద్ వచ్చాయన్నమాట. అంటే మూవీ వచ్చింది, కాకపోతే ఆ టైంలో మరి శబరిమల. అంటే మంచి రోలేనా జనరల్గా మీకు నచ్చినటువంటిది ఏమన్నా? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కదా ఏమన్నది. అంటే మీకు చెప్పినప్పుడు వాళ్ళు ఇది ఉంది స్క్రిప్టెడ్ ఏం చెప్పలేదా? ఫ్రంట్ క్యారెక్టర్ అని చెప్పారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుంది కదా. అంటే చాలా వాటికి వెళ్ళాను. గుంపులో గోవిందలాగా నన్ను కూడా నిలబెడతారేమో అని, జూనియర్ ఆర్టిస్ట్ లాగా. మూవీ ప్రమోషన్స్ అవుతుంటే వైజాగ్లో వెళ్ళను, కానీ మార్నింగ్ నుంచి కూర్చోబెట్టి మళ్ళీ నైట్ వరకు అంటే చెయ్యొచ్చు. కాకపోతే అన్ని ఎందుకులే గుంపులో. ఇన్ని వీడియోస్ చేసావు కదా, అంటే నువ్వు జనాలకి అంటే మోహన్ అనే పర్సన్ ఎలా చూపించుకోవాలనుకుంటున్నావు? అంటే సో ఎలా రీచ్ అయితే బాగుంటుందని ఎప్పుడైనా థింక్ చేస్తూ ఉంటావా? అంటే నేను కరెక్ట్ కంటెంటే ఇస్తున్నానా? కంటెంట్ అంటే కరెక్ట్ కంటెంట్ అంటే కంటెంట్ ఇవ్వట్లేదు. నేను జస్ట్ లవ్ సాంగ్స్ యాక్టింగ్ చేస్తున్నాను. కానీ ఏదైనా నా ఓన్ వాయిస్తో ఒక రీల్ పెట్టానంటే అది జనాలకి పనికొచ్చేలా ఉంటేనే పెడతాను. ప్రమోషన్ అయినా ఏదైనా. సో ఓన్ వాయిస్ ఏమైనా చేసావా? చేయలేదని చెప్పి ఒకటో రెండేమో ఉన్నట్టున్నాయి కదా. లవ్ కదా, ఒకసారి చెప్పండి, అది ఒక డైలాగ్ చెప్పండి. యాక్టింగ్ అన్నప్పుడు ఎన్ని నవరసాలు? ఇప్పుడే నాకు 4 నవరసాలు పండించావు, ఇక్కడ ఇంకొకటి పండించావు అనుకో 5. ఆ లెక్కలో వేసేస్తాం మేము. నవరసాలు అన్ని రసాలు కలిపి మీరే ఒక రసం అనమాట. నన్ను రసాల్లో కలపగానే ఒక డైలాగ్ చెప్పండి నా గురించి. ఒక డైలాగ్ చెప్పండి. నా ఓన్ వాయిస్ ఇప్పుడు డైలాగ్ కవిత చెప్పండి. కవితలు రాస్తే. సో ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి మోహన్ లావణ్య కోసం ఒక మంచి కవిత చెప్పండి. ఏం చెప్తాం? కవితలు రావు నాకు.
ఏదో ఒక సోప్ అయితే వేస్తారు కదా అమ్మాయి కనిపించగానే. సోప్ వేసేస్తానులేండి, ఎందుకంటే అదే వేస్తున్నావు వచ్చినప్పటి నుండి. నేను నీకు వేయాలనుకున్నా, నువ్వు నాకే వేస్తున్నావు. పర్లేదు, వేసిన బాగుంది. ఒక 5 minutes ఛాన్స్ ఇస్తాను నాకు సోప్ వేయనుకొని. వద్దు, నీ 5 minutes ఛాన్స్ కూడా తీసుకోరు. 1 minute సరిపోద్దా? చాలు. నాకు ఒక మంచి డైలాగ్ చెప్పండి. డైలాగ్ మంచి డైలాగ్. మంచి డైలాగ్, అందరికి ఇలా ఇలా అతిక్కపోయే డైలాగ్, ఎప్పటికీ నిన్ను గుర్తు చేసుకోవాలి. నీ రీల్ చూసుకుంటూనే ఉండాలి ఎప్పటికీ వాళ్ళు. అదే టాస్క్. ఏం డైలాగ్ చెప్తాను నాకు ఏదో ఒక డైలాగ్ చెప్పండి. సో మీ ఇంట్లో నీకు ఎవరంటే చాలా ఇష్టం? మమ్మీనా, డాడీనా, మీ అక్కైనా, మీకు మీరేనా? సో మమ్మీ కోసం ఎప్పుడైనా ఇది చేస్తే బాగుండు అని చెప్పేసి ఏదైనా అనుకున్నావా మోహన్? పేరెంట్స్ కోసం ఏం లేదు, కానీ వాళ్ళకి నేను సెటిల్ అయితే అదే చాలా అనుకుంటారు, అంతే. నేనే సెటిల్ అవ్వాలని. సో ఎన్ని ప్రమోషన్స్ చేశారు ఇప్పటివరకు మీరు? ప్రమోషన్సా? ఇయర్లీ ఒక 100 ఉంటాయి. ఎలాంటి ప్రమోషన్స్ తీసుకుంటారు? అంటే నాకు ఈ ప్రమోషన్ నచ్చితేనే చేస్తారా, లేకపోతే దీనికి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి వెళ్తారా? కొంచెం నా నీడ్ ఉందంటే చూసుకొని చేసుకుంటాను అనమాట, అది ప్రమోషన్. లేదంటే కంటెంట్ బాగుంటేనే చేస్తాను అనమాట. బాగా డబ్బులు తీసుకుంటావట కదా? ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గరనే, ఇచ్చే వాళ్ళ దగ్గరనే. వాళ్ళు ఇస్తే ఇంకేం, నేను ఎక్కడ ఉంటాను కదా అప్పుడు. ఎవరు ప్రమోషన్ మనం అడిగింది ఎవరు? అంటే వాళ్ళు ఏమంటారు అంటే, చూడండి మేము కూడా చేసుకోవాలి కదా అది అంటారు. మన తరపు నుంచి ఏదో హెల్ప్ అంతే వాళ్ళకి. ఓకే, చేయడం వల్ల జనాలకి రీచ్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ రీచ్ అవుతుంది కదా. సో ఇప్పటి వరకు నీకు ఎంతమంది, అంటే బయట ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇన్స్టాలో ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటారు అంటే 1,29,000 1,30,000 అనుకోండి నియర్లీ. అందుకే అందులో ఎన్ని మంది చెప్పండి మళ్ళీ ఇన్స్టాలో? అంతమందా మీ ఫాలోవర్స్ అందరూ? ఫాలోవర్స్ అందరూ ఇంకా మీరు ఒకసారి కమెంట్లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. అంత భాగ్యం నాకు వద్దు మోహన్. అందులో మిమ్మల్ని కలుపుని మీరు వేరే వాళ్ళు వేరే. ఇది కూడా వేసాడు డైలాగ్, వేసుకోరా సాంబార్ రాసుకోరా సాంబార్ అన్నట్టు. అంటే జనరల్గా మీకు మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా ఇన్స్టాలో. సో అంటే రెగ్యులర్గా కొంతమంది కామెంట్స్కి రిప్లై ఇవ్వరు. సో కొంతమంది మీకోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది అబ్బాయి రిప్లై ఇస్తే బాగుండు, సో ఈయన బాగుంటాడు, ఈయన వీడియోస్ బాగుంటాయి అని చెప్పేసి కొంతమంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఏంటంటే కామెంట్లో పెడుతూ ఉంటారు. సో మెసేజ్కి రిప్లై ఇవ్వండి వస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. ఎక్కువ కమెంట్స్కి అంటే ప్రతి వీడియోకి కమెంట్ పెట్టిన ఉంటారు. నిజంగా ఇంతవరకు నీకు ఇన్స్టాలో ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? నచ్చలేదంటే నచ్చుతారు, ఎందుకు నచ్చలేదు మరి. కానీ ఇన్స్టాలో అమ్మాయిలని ఎక్కువ మనం నమ్మలేం కదా, ఎక్కడో అది నిజమో ఫేక్ అకౌంట్ ఏదైతే నాదే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి. మీకు ఎప్పుడైనా ఫేక్ అంటే మీ అకౌంట్ ఫేక్ చేయడం అట్లా జరిగాయా? ఇప్పుడు నాదే ఫేక్ అకౌంట్ అని చెప్పి ఇప్పుడు మొత్తం అంతా అంటే నేనే మోహన్ అని చెప్పి, తర్వాత నా మెయిన్ ఐడి అయితే నా దగ్గర ఉంటుంది, అందరికీ తెలిసేది. కానీ ఈ 10 followers అసలు 0 followers ఉన్న వాళ్ళు కూడా జనాలు నమ్మేస్తారు. ఇంకా నా డీపీ ఫోటో పెట్టుకోవడం వల్ల డీపీ పెట్టుకొని నేనే మోహన్ అని నమ్మేస్తారు. ఇంకా మోహన్ అయినా కాదట, మోహన్ది మళ్ళీ మళ్ళీ చెప్తాడు, అది మీరు చూసుకొని అయినే మోహన్ అని నమ్మి వేరే మోహన్ని నమ్మకండి, మీరు మోసపోకండి. సో ఇప్పటి వరకు అయితే మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదు? నేనా? కాలేజీ స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకోండి. సో స్కూల్లో ఉన్నప్పుడు, తర్వాత కాలేజ్లో ఉన్నప్పుడు. స్కూల్లో కాలేజ్లో స్కూల్ నుండే కాలేజ్లో ఇంజనీరింగ్లో డిగ్రీలో ఇన్ని లవ్లు ఉన్నాయా? వాట్సాప్ అంటే ఇంకా అసలు కౌంటింగ్ ఉండదేమో మేబీ, నాకు తెలిసి. వాట్సాప్ అంతా పర్సనల్ నెంబర్కి వచ్చేస్తుంది కదా, వాట్సాప్ డైరెక్ట్గా. వాట్సాప్ అంటే బయట ఇన్ని ఉంటాయా? నిజంగా నాకు అసలు తెలియని కూడా తెలియదు. సూపర్. అసలు ఎలా ప్రపోజ్ చేస్తావు? ఐ లవ్ యూ అని చెప్తాం, అంతేనా? అంటే ఇష్టం అని చెప్తాం. ఎంత మందికి చెప్పావు అట్లా నీ నోటి నుండి? నా నోటి నుంచి నేను ఎవరికి చెప్పలేదు అలా. చెప్పావని నాకు తెలిసింది కానీ చెప్పండి. మీ వల్ల చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారట. 20-30 మంది కాకుండా ఒక 160 మంది ఉన్నారని చెప్పేసి 100 మంది వల్ల నేను మోసపోయాను. నిజంగానేనట? ఎవరు చెప్పారు? నేను ఏదైనా సమాచారం ఉంటేనే అడుగుతా కాబట్టి. నాకు తెలిసింది వైజాగ్ లో నిజంగానే నీ వల్ల ఒక 120 మంది సో ఇట్లా లవ్ అంటే మోసం చేసినావు అని అంటే ఏం చెప్తావు వాళ్ళకి? శాటిలైట్ ద్వారా రాంగ్ మెసేజ్ వచ్చి ఉంటుంది మీకు. సో నువ్వు ఇప్పటి వరకు ఎవరన్నా అంటే పాస్ట్ అనేది పక్క పెట్టేసి అది వెళ్ళిపోయింది కాబట్టి గతాన్ని తలుచుకుని ఇప్పుడు మనం ఏం చేయలేము. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సో మీకు బాగా నచ్చినటువంటి అమ్మాయి ఎవరు? ప్రెజెంట్ అయితే మన సింగిల్ నంబర్. ఎందుకంటే బిజినెస్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టాను అనమాట. అది చేసుకుంటే. నిజంగా చెప్పు, ఒక్క అమ్మాయికి నీ నోటి నుండి ప్రపోజ్ చేసి ఇప్పటి వరకు రిలేషన్లో ఉన్నటువంటి అమ్మాయి ఎవరు? రిలేషన్లో అయితే లేని సింగిల్ కదా. మరీ ఇంత పెద్ద జోకా?
జోగేం చెప్పు మోహన్, పర్లేదు, మనలో మనమాట, కెమెరాలు ఆఫ్ చేపిస్తాం. ఆఫ్ చేయించిన తర్వాత అప్పుడు మీకు ప్రపోజ్ చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఆన్ చేస్తే అప్పుడు మీరే ఎట్టు తిరిగి నా చుట్టే తిరుగుతుండు గిర 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 అన్నట్టు ఆ పాట వాడిచ్చిన కర్మానికి జీలకర్ర బిల్ల అని చెప్పేసి నేనేదో పెట్టిపిస్తా అనుకుంటున్నాడు, కానీ అది జరిగిన పని. కానీ చెప్పు, ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరంటే నీకు చాలా ఇష్టం ఇప్పటివరకు రిలేషన్లో ఉన్నటువంటి అమ్మాయి పేరు చెప్పకపోయినా పర్లేదు, ఉన్నామా లేదా ఎస్ఆర్నో చెప్తే సో వాళ్ళకు కూడా ప్రెసెంట్ అయితే ఎవరు లేరు. ప్రెసెంట్ ఎవరు లేరు. సింగిల్ నట మోహన్ యాదవ్. మీరు ఎవరైనా కామెంట్స్ పెట్టుకోవచ్చా? కామెంట్స్ పెట్టుకోవచ్చు, మెసేజ్లు పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. టైం ఉన్నప్పుడు మాత్రమే చూసి ఇది చేస్తాడట. సో అంటే ఇప్పటి వరకు నువ్వు ఈ వైజాగ్లోనే ఉన్నావు, సో బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్కి వచ్చి యాక్టింగ్ పర్పస్ ఏం చేయలేదు? ఏం చేయలేదు అంటే అవకాశాలు రాకనా, లేకపోతే వచ్చిన వాటిని నువ్వు వినియోగించుకోవడం లేదని యాటిట్యూడ్ కొద్ది? రాలే అంటే నేనే ట్రై చేయలేదు, అవి కూడా ఎక్కువ రాలే. విజయవాడ సైడ్ నుంచి వచ్చాయి. అంటే టైం పాస్ చేస్తున్నావా నువ్వు ఇన్స్టా? టైం పాస్ ఏం కాదు, అంటే ఇప్పుడు నేను విజయవాడ వచ్చింది ఆల్రెడీ, నేను ఒకటి చేశాను, యూట్యూబ్లో కూడా ఉంటుంది అది. ఇప్పుడు 19లో చేశాను అది. అలా మనకి అంటే క్యారెక్టర్ బట్టి వస్తే మంచిగా వెళ్ళొచ్చు, లేకపోతే ఎందుకు అంతలా కష్టపడి వెళ్ళాం అంటే ఇంట్లో కూడా పంపించాలి కదా. ఒక అబ్బాయి ఇంట్లో జాతి. సో పవన్ కళ్యాణ్ గారు మీకు చాలా ఇష్టం, జనసేన పార్టీ గురించి బాగా తిరిగారని చెప్పేసి మీరు రీల్స్ లో చూస్తాం, మాకు అర్థమైంది కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటాం. ఒక మంచి డైలాగ్ చెప్పండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో అంటుంది, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. చాలా అంతే, ఇంకెక్కువ చెప్పకూడదు. చాలా అంతే. అంటే నీకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి నీకు నువ్వు ఎప్పుడైనా అనుకుంటావా? నేను ఎప్పుడు అనుకోను యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని అనుకోను, ఇప్పటికైనా వెళ్ళి నేర్చుకోవాలని అనుకుంటాను, కానీ ఇప్పుడు నాకు ఉన్నాయి. క్లాసెస్కి వెళ్ళడం అట్లా ఏం నేర్చుకోలేదు మీరు, జస్ట్ ఓన్లీ ఈ చిన్న చిన్న బిట్స్ వైజ్ గా వచ్చేటువంటి రీల్స్ తోనే మీరు ఫేమ్ అయిపోయారు అంతే కదా? 1, 1, 2, 2 మెయిన్ ఏంటంటే అందరికీ తెలిసింది రీల్సే, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ డాగ్స్ గ్రూమింగ్, ట్రైనింగ్, బోల్డ్ ఉంటుంది. మంచి బిజినెస్ మ్యాన్. అమ్మాయిలు మీకే చెప్తున్నాడు ఇప్పుడు, అంత ఇండైరెక్ట్లా మీకు అర్థం కావడం లేదు. నేను ఓన్లీ ఇన్స్టా వరకే పరిమితం కాదు, సో పిల్లల్ని పెంచుతా, నేను పాలిస్తా, పూజిస్తా రండి అని చెప్పేసి ఇన్స్టాలో ఉన్న అమ్మాయిలకు చెప్తున్నాడు. అంతేనా మోహన్? అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా వాళ్ళకి, జాగ్రత్త చూసుకోగలడు, బ్యాక్గ్రౌండ్ ఉందని. ఓహో అట్లంటారా? సో ఇప్పుడు ఇది ఇంటి ఇచ్చావు అన్నట్టు అందరికి? వీళ్ళందరికీ కాదు, మీకు ఇస్తున్నాను ఇంటి. నాకే ఇస్తున్నావు ప్రతిదీ? సరే మీ మమ్మీ డాడీని విలువ, ఇక్కడే కూర్చొని ఇప్పుడే మాట్లాడుకుందాము, బట్ మాకు అంత పెద్ద ఆస్తులు లేకపోయినా కొంచెం ఉన్నాయి, ఇస్తుంది. ఎంత కావాలి నీకు? అంటే నెలకి ఎంత సంపాదించాలి మీ వైఫ్? ఏం సంపాదించక్కర్లేదు, కుక్కల్ని చూసుకోవాలా? కుక్కలు చూసుకుంటు వచ్చిన కుక్కలు చూసుకుంటా. నువ్వు అట్లనే చెప్తున్నావు, మరి నువ్వు పెంచేవాటి నామ కూడా పెంచాలి అన్నట్టుగా. తను ఉంటే సరిపోద్ది, ఇంకెందుకు ఆయన్ని. సో రెగ్యులర్ మూవీస్కి వెళ్తూ ఉంటావా? మూవీస్కి వెళ్ళాను, రేర్, చాలా తక్కువ. మూవీస్కి వెళ్ళింది ఎట్లా మరి, ఎట్లా తెలుస్తుంది నీకు రివ్యూ అంటే ఇలా సో వీళ్ళు ఇలానే యాక్టింగ్ చేశారు, సో ఈ సాంగ్ బాగుంటుంది, జస్ట్ ఓన్లీ ఫోన్ల వరకే? కొత్త మూవీ పడగానే పవన్ కళ్యాణ్ అయినా కూడా వెళ్ళారా? ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే. హీరోయిన్ ఎవరంటే చాలా ఇష్టం? హీరోయిన్ అనుష్క ఇష్టం. అనుష్క ఎందుకు? హైట్ పర్సన్ అంటే బాగా ఇష్టం, సెట్ అవుతుంది మా ఇద్దరికని. ఓహో ఇప్పటిదాకా నాకే వలేసాడు అనుకున్నా, కానీ ఈయన మనసులో ఉన్నది అనుష్క. హీరోయిన్ వరకు, అనుష్క వరకు వెళ్ళాం కదా, మీ వరకే చెప్పొచ్చు అని మీకు చెప్పాను. నా వరకే, నా వరకు కూడా రాలేవు. సో అనుష్క చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏమి ఉండదు, అంతే ఒక ఫీలింగ్ అనేది ఉంటది కదా. బాగుంది అనుకో. మోహన్కి అసలు యాక్చువల్గా ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బాగా? ఎలాంటి అమ్మాయిలు అంటే అలాంటి అమ్మాయిలు, ఇలాంటి అమ్మాయిలు, ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు? మీలాంటి అమ్మాయిలు నచ్చుతారు. ఎటు తిరిగి నువ్వు నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తావు మోహన్? అంటే నీ ఫీలింగ్ అంటే జనరల్గా కొంతమంది అమ్మాయిలు ట్రెడిషనల్గా ఉంటే అబ్బాయిలు ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది సో మోడర్న్గా ఉండే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. అట్లాంటి వాటిలలో మోహన్కి ఎవరంటే బాగా నచ్చుతారు? ట్రెడిషనల్ నచ్చుతారు. ఓకే, ఎందుకంటే మీరు మోడర్న్ ఏంటంటే అక్కడ వరకే, చూసినంత వరకే, అది ట్రెడిషనల్ అయితే బాగుంటుంది. సో మీరు అందరు కూర్చొని గుంపుగా కూర్చొని ఇట్లా కూర్చుంటారు కదా ఫ్రెండ్స్ అందరు, ఐ మీన్ స్మోక్ చేసుకుంటా, టీ తాగుకుంటా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా అమ్మాయిలు వెళ్తూ ఉంటారు కదా, కామెంట్ చేస్తూ ఉంటారా మీరు? లేదు, నాతో పాటు ఉన్న లవ్వర్ కూడా అలా చేయరు. నువ్వు చేసే ఉంటావు, నేనే చూసిన, నన్నే కామెంట్ చేసినావు నువ్వు. మిమ్మల్ని? అవును, సమస్య లేదు, సీరియస్లీ. అక్కడ ఎంట్రన్స్ లో ఉన్న మీ మసీద్ ఉందా, నేను అక్కడ నిలబడ్డప్పుడు నువ్వు నన్ను కామెంట్ చేసినావు, కావాలంటే మా కెమెరామ్యాన్ లే సాక్ష్యం. అమ్మా కాదు కాదు, నేనేం చేయ, మీ పేరు కూడా నాకు తెలియదు, కామెంట్ చేయండి. సో పేరు కూడా తెలియదు, నాతో పాటు ఇంటర్వ్యూ తీసుకుంటాను, తెలుసు నాకు లావణ్య అని. మా కెమెరామ్యాన్ అడిగి. లేదు కెమెరామ్యాన్ పేరే తెలియదు, మీ పేరు తెలుసు. అసలు మొత్తానికి నీ గోల్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నావు? యాక్టర్ గా లేకపోతే బిజినెస్ పర్పస్ లోనే వెళ్ళాలనుకుంటున్నావా? బిజినెస్ అంటే ఆ ఛాన్స్ వస్తే, యాక్టింగ్ ఛాన్స్ వస్తే ఫస్ట్ అయితే క్లాసెస్కి వెళ్ళి
మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు ఆ ఫీల్డ్ అయితే వెళ్తాను. వైజాగ్లో ఏముంటాయి బాగా చూడడానికి? ఎటు తిరిగినా బీచ్ ఉంటుంది. ఎటు తిరిగినా బీచ్ మధ్యలో నువ్వున్నావు. బీచ్ మధ్యలో వైజాగ్ అందగాడు అని చెప్తున్నారు, ఎట్లొచ్చింది ఆ పేరు? ఎట్లా అంటే ఇంకా అలానే మన ఎక్స్ప్రెషన్స్ అవి. అబ్బా అవ్వో, నేను అనడం ఆలస్యం లేదు, మీరు చెప్పేస్తున్నారు. ఆల్రెడీ మీరు బయట చూసి ఉంటారు, లోపల మీకు తెలుస్తుంది. మీరు ఆల్రెడీ మీకు నచ్చే ఉంటాను ఎవరు నాకా? మీకు, కానీ బయటికి చెప్పట్లేదు మీరు. నాకేం నచ్చలేదు. నచ్చితే మీ అమ్మకి నచ్చాలి, నీకు నచ్చి ఏం లాభం చెప్పు. నేను చెప్తాను ఆల్రెడీ. మీరు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను మా మమ్మీకి చెప్తాను. చెప్తావా? సూపర్, థ్యాంక్ యూ. చెప్తాడట. ఇప్పుడు ఏంటి, ఫిబ్రవరి మార్చి 22nd అట్లా పెళ్లి పెట్టుకుందాం, మీరు అందరు రండి. సో పెళ్లి పత్రికలు కూడా గుర్తించిద్దాము. సో అంత మా కెమెరామ్యాన్లే బాధ్యత తీసుకుంటారు కాబట్టి. మోహన్, ఇంకా నువ్వు అంటే ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏమనుకుంటావు? అంటే ఐ మీన్ రీల్స్ పర్పస్లోనే ఇలాంటివి చేస్తేనే జనాలు అంటే నేను చూసేటువంటి. సో నువ్వు అంటే కొన్ని లవ్ సాంగ్స్ చేసావు, సాడ్ ఉన్నది. సో జనరల్గా ఫోక్ ఎక్కువగా అనిపించింది. సో మాల వేసుకునే టైంలో అంటే నువ్వు ఖచ్చితంగా ఆ 41 days తీసుకుంటారు కదా. సో ఆ టైంలో మీరు వేసుకోవడం వల్ల జనాలు మళ్ళీ నిన్ను మర్చిపోతారేమో అని చెప్పేసి కంపల్సరీగా మీరు అది అంటే ఆ పాటలను అయితే కంపల్సరీగా తీసి పెట్టారు జనాల్లోకి నేనున్నా అని చెప్పేసి. ఇంకా ఏది చేస్తే బాగుంటుంది, నేను ఇంకా ఏది అంటే వీళ్ళకి ఇవ్వలేకపోతున్నా అని చెప్పేసి ఏమనుకుంటారు? కంటెంట్ వీడియోస్, ఓన్ కంటెంట్ ఉన్నాయి అంటే మెసేజ్ ఉన్నాయి వీడియోస్లో. ఏ మెసేజ్ ఇచ్చారు ఇప్పటి వరకు? మీరు ఇవ్వాలని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి కంటెంట్ మార్చాలనుకుంటున్నాను నేను. ఇప్పటిదాకా సంవత్సరం నరైందా నువ్వు చేయబట్టి రీల్స్? సంవత్సరం ఎక్కడ అయిపోయింది, 23 నుండి నువ్వు బెస్ట్గా ఇచ్చినటువంటి రీల్ ఏంటి? అంటే నేను బాగా చూసినటువంటి రీల్ ఇట్లా చేస్తేనే బాగుంటుంది. 2 ఫోక్లో ఒకటి, అయ్యప్ప స్వామి ఒకటి, అంతే. ఇంకా మిగతా ఏం జనాలు నేను రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి బాగా గుర్తుపట్టేది ఎక్కువ ఈ సాంగ్స్ అనమాట. అవి కూడా మిలియన్స్లో వెళ్తాయి, మామూలు చేసింది కూడా. సో నువ్వు అంటే జనరల్గా అందరికీ పాస్ట్ ఉంటుంది కానీ, సో వెళ్ళిపోయిన తర్వాత మోహన్ ఎక్కువగా సాడ్గా బాధపడినటువంటి రోజు ఏమైనా ఉందా? ఒంటరిగా కూర్చొని బాధపడి సో ఈ మూమెంట్ నాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి. సాడ్గా అంటే అదే యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు మనకి అయిందని. యాక్సిడెంట్ అయింది. ఎట్లయింది యాక్సిడెంట్ మీకు? ఇంకా అలానే ట్రైల్ చూడడానికి వెళ్ళాం. కరోనా అయిపోయిన తర్వాత బీచ్ రోడ్ మొత్తం క్లోజ్. అప్పుడు బీచ్ రోడ్ ఓపెన్ చేశారు, ట్రైల్ చూడడానికి వెళ్ళాం. 120 స్పీడ్లో అవతలడికి వెనకాల కూర్చున్నాను నేను, అడిగి బండి రాదు, పడిపోయాం. హెవీ అయింది అప్పుడు యాక్సిడెంట్? హెవీ అంటే ఎక్కడ దాకా మీకు గాయాలు? ఈ చెయ్య, కాళ్ళు మొత్తం, తై దగ్గర బోన్ ఇరిగిపోయింది, ఎల్బో ఇరిగిపోయింది. ఇప్పుడు ఓకేనా మీకు? బాగానే అంటే మీ పని మీరు చేసుకోగలుగుతారా? పనియే కాదు, పరిగెడతా, బండి తీస్తా. ఎన్ని మంత్స్ తీసుకున్నారు రెస్ట్ మీరు? 6 months బెడ్ రెస్ట్ టోటల్. అప్పుడు ఆ బెడ్ రెస్ట్లో నాకు అనిపించింది ఎందుకు మనకి సిచ్యువేషన్ వచ్చింది, లేకపోతే చేసుకోకూడదు. ఎవరైనా అంటే ఎందుకు ఇంతవరకు చెప్తారు కానీ మనం వినిపించుకోం కదా, అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎవరికైనా సరే. అందుకే స్లోగా వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. చెప్పాలనిపిస్తుంది, మనం చెప్పిన వాళ్ళు వినరు కదా. సో నీకంటే ఒక డ్రీమ్ ఉందా? డ్రీమ్ ఉంది. ఏంటి ఆ డ్రీమ్? అమ్మాయిలను వలేయడమా? లేదు, మంచిగా ఒక ఇల్లు, మంచిగా ఒక ఇండివిజువల్ ఇల్లు, ఒక కారు, ఒక కుక్క, అలా మంచి ఫ్యామిలీ అలా లీడ్ చేసుకొని, అలా లైఫ్ లీడ్ చేసుకొని ఉండాలి. అంతే, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి సింపుల్గా. సో నువ్వు అనుకుంటావా నాకు ఇలాంటి వైఫ్ వస్తేనే బాగుంటుంది, అంటే మా ఫ్యామిలీని ఇలా చూసుకుంటుంది, సో ఇట్లాంటి వాళ్ళు అయితేనే బాగుంటారు అని చెప్పేసి ఎప్పుడైనా నువ్వు అనుకుంటావు? మీ మమ్మీతో షేర్ చేస్తావా, మీ ఫ్యామిలీతో? మాట్లాడుకుంటాం నేను, మా మమ్మీ. ఏమంటది మీ మమ్మీ? మీ మమ్మీ ఏమంటది? ఇలాంటి కోడల్ని తీసుకురా అని చెప్తుందా? నువ్వు అంటే నన్ను ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళొద్దని చెప్తారనమాట. నువ్వు వెళ్ళక మేము ఉన్నాం కదా అంటారు. ఓకే, చూస్తున్నారా సంబంధాలు ఏమైనా? అప్పుడే మక్క ఉన్నది కదా, ఇంకా నాకు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీరే అందగాడు, ఏరియా ఇట్లా మెట్లు దిగగానే అందరు చూస్తూ ఉంటారేమో, అందరు ఇట్లా బ్రష్ చేసుకొని నిలబడి ఇట్లా చూస్తారా ఎవరైనా? ఈ ఏరియా అంతా ఆంటీలే కదా, అమ్మాయిలు ఎవరు లేరు ఇక్కడ. చెప్తూ ఉంటారా మీ ఏరియాలో? నీ రీల్స్ చూస్తూ ఉంటాం, బాగుంటాయి. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, బయట అందరు సెల్ఫీస్ తీసుకుంటారు అందరూ బీచ్కి వెళ్ళినప్పుడు? తీసుకుంటారు. అందుకే ఈవినింగ్ టైం వెళ్తాను ఎక్కువ, బయటకు వెళ్ళాను. ఓకే, వీళ్ళతో తిరగడం కూడా ఎక్కువ, బయట తిరగడం కూడా ఎక్కువ. ఇప్పుడైతే మీరు మెయిన్ బిజినెస్ మీదనే కాన్సన్ట్రేషన్. సో ఒకవేళ మీకు మూవీ అవకాశం వచ్చింది అనుకో, ఏ హీరోతో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? డ్రీమ్ చిన్నప్పటి నుంచి అయితే అది మహేష్ బాబుతో, అతనితో చేయాలని. ఓహో, అందుకే నా నీ రేస్లో కొన్ని అవే ఉన్నాయి మహేష్ బాబు. చిన్నప్పటి నుంచి డ్రీమ్ అది, చిన్నప్పటి నుండి. సో
సో చూడండి ఈ First- వీడియో మహేష్ బాబు దాకా చేసి అంటే షేర్ చేసి డైరెక్టర్ దాకా షేర్ చేయండి, ఆయన కోరిక నెరవేరండి. ఇంకా హీరోయిన్ ఎవరు చేస్తే బాగుంటది, పక్కన కూర్చుంటే బాగుంటది, సో ఈమెతో ఫోటో దిగితే బాగుంటది, అనుష్క గారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు, అంత హీరోయిన్స్లో ఎవరు లేరు. హీరో చిన్నప్పటి నుంచి హీరో మహేష్ బాబు అని. ఫస్ట్ సినిమా మూవీ రిలీజ్ అయిందంటే మహేష్ బాబు మూవీకి వెళ్తాను ఎక్కువ. పవన్ కళ్యాణ్ అన్న ఇప్పటిదాకా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చాక కొంచెం నచ్చి పాలిటిక్స్ వరకు ఓకే. ఫ్యాన్ అయితే మూవీస్ వరకు అయితే మహేష్ బాబు. సో మీ ఇన్స్టా ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అవుతూ ఉంటారా, గెట్ టుగెదర్స్ అని చెప్పేసి ఏమైనా? ఇక్కడ అంతేం ఉండవు అని చెప్పాను కదా, ఎవరి స్వార్థం వాళ్ళది ఎక్కువ. ఓకే. సో అంటే మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్ లాగా కూడా కింద ఏదో పెట్టుకున్నారు, XD సంథింగ్ ఏదో కొన్ని రీల్స్ కి, అది అది ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అది లోగో ప్రమోషన్, అది లోగో ప్రమోషన్. ఓకే. అంటే ఎన్ని రీల్స్ కి అట్లా మీరు వేస్తూ ఉంటారు ఆ లోగోను? వాళ్ళే ఇస్తారనమాట 10 వీడియోస్ అలా, ఒకటి 10 వీడియోస్ కి వేయాలని చెప్పేసి. ఓకే. అందుకని ఈ జ్యోతిష్యాలు చెప్పబడను ఇలాంటివి నిజమేనా? అసలు మీరు చెప్తూ ఉంటారు కదా. అసలు నమ్మకూడదు వాళ్ళని, నమ్మద్దా? అసలు జ్యోతిష్యం చెప్పబడిన అంటే అసలు నమ్మకూడదు. సరే, అంటే కొన్ని మీరు కార్ ప్రమోషన్ అండ్ ఈ షాపింగ్ మాల్స్ అయినా ఎక్కువ చేసినవి, ఫుడ్ సంబంధించినవి. ఫుడ్ ఇలా లేదు, డైరెక్ట్ ఏదైనా అంటే వాళ్ళు వీడియో పెట్టేస్తే నేను పెట్టేస్తాను ఓకే. సో మ్యాక్సిమం. నువ్వు అనుకుంటావా మోహన్, ఎప్పుడైనా నా ఓన్గా ఏదైనా షార్ట్ ఫిలిం చేయాలి, నా ఓన్గా ఏదైనా సాంగ్ చేయాలంటే మీరే డైరెక్టర్ గా ఒక వేలో అనుకుని ఎప్పుడైనా అనుకుంటారా? దానికి రెడీగా ఉన్నారా? రెడీగా అంటే ఇంకో 1 year అలా టైం పడుతుంది. ఇంకా 1 year. సో వెబ్ సీరియల్స్ తీయొచ్చు కదా, మరి ఎందుకు స్టాప్ అయిపోతున్నారు ఇక్కడే? ఫస్ట్ నేను ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ కంటెంట్ చేంజ్ చేసి సిరీస్లా చేసిన తర్వాత అప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ చేస్తాను అనమాట మళ్ళీ. నీ మొత్తం టోటల్ ఇన్స్టా మొత్తంలో చూస్తే నాకు ఎక్కడ చూసినా కూడా ఒకటే ముగ్గురు అమ్మాయిలు ఆల్రెడీ తన గురించి చెప్పారు. ఇంకొక 2 అమ్మాయిలు ఉంటారు, ఒకటి వాక్ చేసుకుంటా, సో ఇంకొకటి ఏదో బండి మీద అనుకుంటా. సో మీ కాలేజా లేకపోతే మీ లవరా? తను ఇన్ఫ్లుయెన్సరే. ఆహా, సోల్మెంట్ అని చెప్పి చాలా క్లియర్ గా రాసి బ్యాక్ సైడ్ అమ్మాయి వీడియో చేశారు. మీకు దీన్ని షేర్ చేయండి అంటే ఎవరైతే లవర్స్ ఉన్నారో సోల్మెంట్ కి, సో ఆ వీడియో షేర్ చేయాలని పెట్టారు. మీరిద్దరు లవర్స్ అయినా పెట్టడానికి కారణం అదే అయి ఉంటది కదా. లవర్స్ కింద అలా పెట్టుకున్నాం అంటే పెట్టారంటే ఏదో ఒకటి ఉంటుంది, కామన్ గా ఎవరు పెట్టారు కదా. లేదు అలా అని కాదు, కింద మనం క్యాప్షన్ పెట్టామంటే అయితే అనుషాద్ పెట్టాను, అనుషాద్ పెట్టి ఎవ్వరు కూడా నేను రిప్లై ఇవ్వలేదు అందుకే వీడియో వైరల్ అయింది. వాళ్ళు కమెంట్స్ చూసుకొని ఇంకా రీచ్ వెళ్ళింది అది. అంటే తనకి తెలుసు, వాళ్ళ హస్బెండ్కి తెలుసు ఏంటంటే అనుష మ్యారీడ్. సో తెలుసు కదా, మాకు తెలుసు ఏముందనేది, తన ఫ్రెండా కాదని నాకు తెలుసు. మీరు చేస్తారు, జనాలను మోసం చేస్తారు అన్నట్టు కింద అవన్నీ పెట్టి. అసలు నిజంగా ఇన్స్టా అంటే బెటరేనా, అంటే జనాలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇన్స్టా వల్ల. ఇన్స్టా అంటే దీన్ని వాడుకొని ఇంకా అందరు చిన్నపిల్లలు అయితే ఎక్కువ పాడైపోతున్నారని మాక్సిమం నాకు తెలిసింది. స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఇన్స్టా ఇప్పుడు వచ్చేటువంటి రీల్స్ చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా. సో డిఫరెంట్ గా అంటే ఫ్యామిలీ కూడా చూడలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి రీల్స్ వస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మోహన్? అంటే ఇన్స్టా అంటే ఈ ప్లాట్ఫామ్ కూడా పాడు చేశారనమాట. అది టిక్టాక్ ఎలాగైతే ఇది అయిపోయిందో ఈ ప్లాట్ఫామ్ కూడా పాడు చేశారు అంతా వచ్చి. స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే అలా ఉండేది కాదు. తర్వాత అలా అందరు ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు మొత్తం ఇన్స్టా ఈ ప్లాట్ఫామ్నే చెడగొట్టేశారు మొత్తం. సో ఇన్స్టాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కొంతమందికి పొగరు ఎక్కువగా ఉంటుంది. అందులో మీరు ఒకరని నేను అంటున్నా, ఖచ్చితంగా అదైతే నిజమే. లేదు నిజమే. మీరు బయట ఇప్పుడు సరదా అలా వైజాగ్ బీచ్ రోడ్ ఇలా వెళ్ళండి, ప్రొఫైల్ చూపించి వెళ్ళి మైక్ పట్టుకొని అందరిని అడగాల మోహన్ ఎలాంటి అబ్బాయి, మోహన్ ఎలాంటి అబ్బాయి అని. అది కూడా సెపరేట్ రీల్స్ పెట్టండి ఛానల్లో, సెపరేట్. వాళ్ళు చెప్తుంటారు నా కోసం. అప్పుడు నిజంగా నీ వల్ల ఒక్క అమ్మాయి కూడా మోసపోలేదా? లేదు. సీరియస్ గా హార్ట్ఫుల్ గా చెప్పండి. మీరు మాల వేసుకుంటారు, మాలేసి ఎవరు మోసపోలేదు. ఎందుకు పాస్ట్ మరి అట్లా అయిపోయింది? నాకు నచ్చపోతేనే, నాకు కానీ తనకు కానీ నచ్చకపోతేనే బ్రేకప్ అయిన అంటే ఎవరికైనా నచ్చపోతే బ్రేకప్ అయినవే. కానీ అంటే మీకు పాస్ట్ ఉంది కాబట్టి అది బ్రేకప్ కావడానికి రీజన్ ఏంటని ఈ క్వశ్చన్ దానికే. తన రీజన్ అంటే కొన్ని అంటే ఇదే క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ నేను చెప్పినట్టు వినకపోవడం, వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు వినకపోవడం, నాకు నచ్చినట్టే నేను ఉంటాను అంటే మీ దగ్గరకు వస్తే మీకు నచ్చినట్టు ఉండాలా అమ్మాయి ఖచ్చితంగా? నాది మ్యాటర్ కాదు, అక్కడ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట వినలేదు, అక్కడ గొడవ వచ్చిందనమాట. ఆ గొడవ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా నేను ఎవరి మాట కూడా విన్నాను చెప్పి అలా నేనేం చెప్పేవాడిని కాదు, మామూలుగా ఉండేవాళ్ళం. అప్పుడు వాళ్ళ ఫాదర్ రెస్ట్రిక్షన్ పెడితే అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయిపోయింది అది మొత్తం. 200K టార్గెట్ ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు 130 ఉంది కదా, అలా 200 తర్వాత 250. బాణం గుర్తేసే వాళ్ళ అమ్మాయిలకు అనుకోవాలా లేకపోతే నీ ఫాలోవర్స్ అనుకోవాలా? ఫాలోవర్స్.
ఫాలో అంటే బాణం గుర్తుంటే ఫాలో కొట్టమని. అది దానికి అంత మీనింగ్ ఉందా? నేను ఇంకా అమ్మాయిలను పడేయడానికి ఆ సింబల్ వేసావేమో అనుకున్నా. నిజంగా ఇప్పటివరకు ఒక్కరిని కూడా పడేయలేదా? నేను నమ్మలేకపోతున్నా అసలు. ఈ వీడియో మొత్తంలో 0 అవుతుంది అనిపిస్తుంది. చెప్పండి సిన్సియర్ గా, ఒక అమ్మాయి ఎవరైనా ఒక అమ్మాయి ఉంటే సిన్సియర్ కావాలి. సరే, ఒకవేళ ఒక అమ్మాయి వచ్చి మీ ముందు కూర్చొని ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తాడు మోహన్? సిన్సియర్ గా ప్రపోజ్ చేయాలి ఇప్పుడు. నేను నాకు చెప్పమంటున్నారా? ఏం చెప్పాలి? సో మీ ఎదురుగా ఒక మంచి అమ్మాయి కూర్చుంది అనుకో, మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు? డీప్ గా వెళ్ళి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఒక సాంగ్ పాడతారా, ఒక డైలాగ్ చెప్తారా, లేకపోతే యాక్టింగ్ చెప్తారా, లేకపోతే నిజంగానే మీ మొబైల్లో తీసి రీల్స్ పెట్టి చూసి చేపెట్టి ఇది నీకోసమే అని చెప్తావా? ఏం చేయను, నేను జస్ట్ చూస్తాను కూర్చొని అంతే. ఎంతసేపు అని చూస్తావు? అదేమైనా విగ్రహం అను చూడడానికి? ఒక 10 minutes సరిపోద్ది. అంటే 10 minutes అయితే నువ్వు పడేస్తావా కళ్ళతోనే? వాళ్ళు వచ్చి మాట్లాడతారు అప్పుడు. సరే ఓకే, ఇప్పుడు నేను ఇలానే కూర్చుంటాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీరు పడిపోయారని. పడిపోయారని నేను ఇంటర్వ్యూస్ కోసం వచ్చాను, నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నేను పడిపోయినాను ఎలా అనుకుంటావు? మరి హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను నన్ను ఇంటర్వ్యూ చేయడానికి. ఓ అలా అంటావా? సో దీనిట్లో మీ ఇంట్లో ఎక్కడ చూసినా నీ ఫొటోసే కనిపిస్తున్నాయి. అవన్నీ గిఫ్టా? లేదు, ఒక్కోటి అంటే కొన్ని గిఫ్ట్, కొన్ని నేను చేయించుకున్నాను. మీరు చేయించుకున్నారు. మీకు ఇష్టమే ఎక్కువ ఫోటో? ఫొటోస్. సో ఇంకెలా ఉంటుంది మీ ఫ్యామిలీతో? ఎలా ఉంటాం? ఇంకా అందరూ క్లోజ్గా ఉంటారు మొత్తం, అందరూ అండ్ అందరూ నాకు సపోర్ట్ ఉంటారు మొత్తం. ఏం చేసి సో నీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంది కాబట్టి పై చేయి నీదే ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంట్లో మీ అక్క అనదా ఎందుకురా ఇలాంటివి చేయడం వల్ల అవసరమా, మంచి చదువుకుండి అనవసరంగా ఇదంతా చేసావు, మంచి నువ్వు కూడా నాలాగా జాబ్ చేస్తావు బాగుండదు? అనవసరం అని ఎవ్వరు అనలే ఇప్పటికి వచ్చి. అంత యూజే. యూజే. సో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నావు అన్నట్టు మొత్తానికి. ఎన్ని ఒక 100 చేసావా ప్రమోషన్స్? మంచిగానే వేసుకున్నావు సంచిలా డబ్బులు. మీ హైదరాబాద్లోనే ఉంటాయి, ఇక్కడే ఉండవు. హైదరాబాద్ వస్తేనే అమౌంట్ ఉంటుంది, ఇక్కడే ఉండవు. సో అనుకుంటావా అంటే ఇక్కడ వైజాగ్ నుండి టోటల్గా హైదరాబాద్కి షిఫ్ట్ కావాలని అనుకున్నావు అంటే అక్కడికి వచ్చేసి ఉండడం, అక్కడే యాక్టింగ్ పర్పస్ చూసుకోవడం? ఆల్రెడీ ఉన్నాను, వచ్చి 1 month ఉన్నాను. ఎలా అనిపించింది అక్కడికి ఇక్కడికి? ఏంటి డిఫరెంట్ అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలు డిఫరెంటా అబ్బాయిలు డిఫరెంటా? అమ్మాయిలని కాదు, ఇప్పుడు ఇంట్లో అంటే తినడానికి పెట్టేస్తారు, చేసి పెట్టేస్తుంటారు. అక్కడ మనమే చేసుకోవాలి, తినడానికి టైంకి ఉండేది కాదు, టైంకి పడుకొని లేసేవాళ్ళం కాదు, వీడియోస్ అయ్యేవి కాదు. ఇక్కడ అంటే నా సెటప్ మొత్తం ఇక్కడ ఉంటుంది వీడియోస్ చేయడానికి. టైం ఫుడ్ ఉంటుంది ఇక్కడ. బయటికి వెళ్ళినా వెంటనే పక్కనే ఇల్లు. అక్కడ అలా కాదు, ఎంత దూరం వెళ్ళినా 1 hour టైం పడుతుంది. ఏ ప్రమోషన్కి వెళ్ళినా 2 hours 3 hours టైం పడుతుంది, రావడానికే టైం పట్టింది. సో రోజుకి ఒక వీడియో కంపల్సరీగా పోస్ట్ చేస్తారా మోహన్ మీరు? రోజుకో వీడియో. రోజు అంటే ఏ టైంలో పోస్ట్ చేస్తారు? ఈవినింగ్ మ్యాక్స్. ఈవినింగ్ వరకు అంటే రీచ్ మనం చూసుకోవచ్చు అనమాట ఇన్సైట్లో ఏ టైంలో అని చెప్పి ఆ టైంలో పోస్ట్ చేసుకోవచ్చు. నాకు మార్నింగ్ 9 నుంచి నైట్ 8 o'clock వరకు రీచ్ ఉంటుంది. మోహన్ ఎప్పుడైనా అంటే నువ్వు మాట్లాడిన విధానంలో, సో నీ రీల్స్ విధానంలో కూడా అందరినీ నవ్విస్తావు, అది అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో ఎంత సాడ్ ఉన్నా కూడా సో మనసులో పెట్టుకొని సో కంటిన్యూ ఏంటా దీంతోనే అన్నట్టుగా పక్కన పెట్టి వెళ్ళిపోతావు అని నాకు అనిపించింది ఇప్పటివరకు అయితే. సో మీ ఫ్యామిలీని ఎప్పుడైనా బాగా బాధ పెట్టినటువంటి సంఘటన ఏదైనా ఉందా? బాగా అదే యాక్సిడెంటే. బాగా నా వల్ల బాధపడ్డానంటే యాక్సిడెంటే. ఏదైతే అవ్వకూడదు అనుకున్నారో అదే అయింది లాస్ట్కి. మా ఫాదర్ ఎప్పటి నుంచో చెప్తుండేవారు, జాగ్రత్తగా పట్టించుకునేవాడిని కాదు నేను. ఎప్పుడైతే అది అయిందో ఇంకా ఆ సిచ్యువేషన్ రాకూడదు అన్నారు, ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా నా దగ్గరికి వచ్చి ఏదైతే మేము చేయకూడదో అదే చేసాం రా లాస్ట్కి, నీకు చేసుకొని వచ్చాను. ఇంకా నేను అప్పటి నుంచి చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాను అన్న. ఓకే, మీ మమ్మీనే చేశారా ఎక్కువ నీకు అంటే చూసుకోవడం? మా మమ్మీ, మా డాడీ, మా అక్క, మా అన్నయ్య, మా వదిన అందరూ. అంటే నీకు అప్పుడు లేగడం చాలా కష్టం అసలు. నేను వాళ్ళే లేపేవాళ్ళ? లేపడం మొత్తం అన్ని బెడ్ మీద, అంతా బెడ్ మీద మొత్తం. నేను స్ట్రైట్గా పడుకోవడం మాత్రమే. సో ఆ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు నువ్వేం థింక్ చేసావు, నాకు ఎందుకు ఇలా జరిగింది అన్న థింకింగ్ ఉందా? థింకింగ్ ఉంది. నేను 4 గోడలు ఇలా కనిపిస్తున్నాయి అనమాట. టీవీ ఏమి ఉండేది కదా. తినడం పడుకోవడం, ఇంకా ఫోన్ ఎంతసేపు చూస్తాం, ఒక 5 minutes అలా చూసేవాడిని. ఎందుకు ఈ జన్మ ఎందుకని అనిపించేది నాకు. ఎందుకు వేస్ట్ అసలు, ఇలా ఎందుకు తెచ్చుకున్నాను నేను. యాక్సిడెంట్ అయ్యింది, కాలేజ్ చేయకూడదు, ఇరిగిపోయింది. ఎందుకు అసలు ఇలా అంటే ఎలా చెప్పాలి, అది మీకు అర్థమే ఉంటుంది. ఎందుకు ఈ లైఫే వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఆ సిచ్యువేషన్ వచ్చింది నాకు. ఎన్ని మంత్స్? 6 months అన్నారు కదా. ఇప్పుడు బెటర్ గానే ఉంటారా? 4 months లో రికవర్ అయిపోయాను నేను. సో ఏం చెప్తావు అంటే ఇంత కేరింగ్గా మీ ఫ్యామిలీ చూసుకున్నది కాబట్టి మళ్ళీ ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఇన్ని రీల్స్ చేయడం అంటే మళ్ళీ నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసమైనా కంటెంట్ ఏదో ఒకటి దగ్గర ఉన్నది ఇస్తున్నావు. సో మీ పేరెంట్స్కి ఏం చెప్తే, ఐ మీన్ రుణం అనే దానికంటే అది ఇంకా దానికంటే పెద్ద మాటలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటాం?
వాళ్ళ కోసం అంటే వాళ్ళ డ్రీమ్ ఒకటే, నేను సెటిల్ అవ్వాలి, నన్ను మంచిగా చూడాలి, వాళ్ళ డ్రీమ్ అది సక్సెస్ చేసుకుంటుంది. ఒక మ్యాక్స్ 2 yearsలో వాళ్ళ డ్రీమ్ నేను సక్సెస్ చేసుకుని నేను చూపిస్తాను అంతే మా డాడీకి. ఆ టైంలో బ్లడ్ ఇలా కారుతూ ఉంటుంది కదా, అంటే అప్పటిదాకా జాలీగా ఎంజాయ్ చేసినటువంటి మోహన్ ఆ బ్లడ్ సిచ్యువేషన్ చూసినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? రియాక్షన్ ఇంకా నాకేం లేదు, రియాక్షన్ లేదు, అసలు ఏడుపు కూడా లేదు, అది నాకేం అర్థం అవ్వలేదు అసలు. నా కాలు కదలట్లేదు, చేయి కదలట్లేదు, నాకేం అసలు యాక్సిడెంట్ అయిన తర్వాత చుట్టుపక్కల అంతా చూసి నాకేం అర్థం అవ్వట్లేదు, నాకేనా అయింది, నేను లెగిసిపోవడానికి కూడా చూసాను, నేను నాకు పడిపోయినాను కూడా నాకు తెలియట్లేదు, లెగిసిపోవడానికి చూసాను నేను. ఆ లెగిసిపోదాం అన్నప్పుడు ఈ హ్యాండ్ ఇలా బోన్ ముందుకు వచ్చింది, ఇది ఈ బోన్ ముందుకు వచ్చింది. నైట్ టైంలో జరిగింది ఈ సిచ్యువేషన్ మీకు? లేదు, ఆఫ్టర్నూన్ 3-4 అలా. అంత రఫ్గా మీరు వెళ్ళారా లేకపోతే మీ వచ్చే వెహికల్? మా ఓన్ వెహికల్. ముందు మనడు డ్రైవింగ్ రాదు, తెలియదు, నాకు చెప్పలేదు. నేను వెళ్ళను అన్నాను, అంటే మన బ్యాడ్ టైం ఇంకంతే, ఎక్కువ అన్నాడు, నేను రాను అన్నా సరే అన్నాడు, మన బ్యాడ్ టైం అది ఇంకంతే, ఆ టైంకి అలా అయిపోయింది. అంటే జనరల్గా మనం ఎంత చేసినా కూడా రీల్స్ అనేది బేసిక్గా టిక్ టాక్ ఎలా వెళ్ళిపోయింది. సో దానివల్ల కొంతమందికి యూజ్ అయింది, కొంతమంది ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకొని ఇప్పటికీ కొంతమంది యూట్యూబ్లో ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఫోక్ సాంగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి చిన్న యాక్టింగ్ పర్పస్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వాటి నుండి ఇప్పుడు మీరు ఇన్స్టాలో ఇంత చేసిన ఫేమ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ జబర్దస్త్ అయినా కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా కావచ్చు, సో అట్లాంటి దగ్గర నుండి మీకు ఏదైనా కాల్స్ రావడం అట్లా జరిగిందా? ఏం రాలేదు. అనుకుంటావు ఎప్పుడైనా చూస్తే నేను ఇక్కడ టీవీలో కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి, యూట్యూబ్లో కనబడడం వేరు, సో టీవీలో కనిపించడం ఇంకా వేరు. అదే డ్రీమే, బిగ్ స్క్రీన్లో మనం కూడా కనిపించాలి, అది డ్రీమే. సీరియల్ అనుకున్నాను, కాకపోతే దేనికైనా ఇంకా ఫస్ట్ అయితే మనం క్లాసెస్కి వెళ్ళాలి కదా, మనం ఫార్వర్డ్ ఆలోచించాలి, అంటే పెద్దగా ఆలోచించే బదులు ఫస్ట్ మనం యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత, ఇది ఒకటే కాదు అంటే మనం లోపల కూర్చొని హాఫ్ ఫ్రేమ్ చేసిందే కాదు కదా యాక్టింగ్ అంటే, అవును వాళ్ళు ఉంటుంది కదా. సో జనరల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా మోహన్, ఏమనదు, ఎందుకంటే ఇది సమాజంలో జరుగుతున్నటువంటిది, చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు పేరెంట్స్ ఎంత ఉన్నా కూడా ఏంటంటే అంటే వాళ్ళ లోపట్నే పెట్టుకుంటారు, మన వరకు ఏది తీసుకురారు, మనల్ని బాధ పెట్టరు, వాళ్ళు అలానే మాట్లాడతారని ఏదో 2-3 మాటలు చెప్పి మనల్ని బుజ్జగిస్తారు, మళ్ళీ ఏదైనా చేస్తారో, ఎందుకంటే సంథింగ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఏదన్నా అన్నా కూడా సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఏంటి ఇంత ఏజ్ వచ్చినా కూడా వీడు జాబ్ చేయకుండా తిరగడం, యాక్టింగ్ ఏంది, పిచ్చి వేషాలు వేయడం, అసలు ఇది లైఫే కాదు అసలు. ఎందుకంటే ఎంతోమంది చాలా కష్టపడి హైదరాబాద్కి వస్తారు, ఇక్కడ నుండి యాక్టింగ్ నేర్చుకొని అయినా కావచ్చు, వాళ్ళ ఒక గోల్ రీచ్ కావడం కోసం హైదరాబాద్కి వచ్చిన శ్రీనగర్ కాలనీలో 5-6 నిలబడము, సో అక్కడ ఏం అవకాశాలు లేక, ఫుడ్ దొరకక, సో కొంతమంది ప్లాట్ఫామ్ రోడ్ల మీదే పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో అంటే ఇక్కడ మీ చుట్టుపక్కల మీ మమ్మీ వాళ్ళతోని ఎందుకు మీ అబ్బాయి ఇలాంటి వేషాలు వేస్తాడని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆ సిచ్యువేషన్ నువ్వు బాధగా అనిపించిందా నీకు మీ పేరెంట్స్ వచ్చి చెప్పడంలో? లేదు, బాధగా ఏమీ అనిపించలేదు, ఎందుకంటే నాకు బిజినెస్ ఉంది కదా, ఇది అందరికీ తెలియదు, నేను ఆన్లైన్లో చేస్తున్నాను, ప్రెసెంట్ అయితే ఆన్లైన్లో చేస్తున్నాను, ఇది ఓకే, దీనికి సెపరేట్ పేజ్ ఉంది. మొత్తానికి మీ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అయితే అనుకోవచ్చా మోహన్ ఆర్థికంగా? 2 yearsలో అయితే పక్కా సక్సెస్ అయ్యి అప్పుడు మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాను, అప్పుడు మళ్ళీ మీరు తిరిగి నాకే కాంటాక్ట్, నన్నే కలుస్తా అంటున్నాడు. సక్సెస్ స్మోక్ చేస్తావా? లేదు. డ్రింక్ చేస్తావా? చేసినట్టు నేను ఏమన్నా చూపెడితే వీడియోస్ ఫోటోస్ స్మోక్ చేసినాయి అయ్యి ఫోటోస్ వరకే, ఫోటోలు తీసుకున్నప్పుడు మరి ఫోటోస్ అనుకుంటే ఇంతవరకు కప్పి కూర్చో వీడియో మొత్తం అంతా. ఇప్పుడు సినిమాకి వెళ్తాం, తాగమంటారు, అది నిజంగా తాగేస్తాం, బాటిల్ ఏదో పట్టుకుంటే అలా తాగుతాం, లేదా స్మోక్ చేయమంటారు, నిజంగా స్మోక్ చేస్తారు అంతే. అంటే ఇవన్నీ నువ్వు సినిమాలో చూసి నటిస్తున్నావు మీ ఫ్రెండ్స్ దగ్గర, అలా తీసుకోండి అంటున్నాను నేను. అలా తీసుకోండి అంటే నిజం చెప్పాలంటే కామెంట్లో అది నిజమే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏ బ్రాండ్ నీది? ఏ బ్రాండ్? అదే బ్రాండ్, లూయిస్ ఫిలిప్. నిజం చెప్పు మోహన్, ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు నీతో కలవాలన్నా కూడా మాకు కూడా ఉండాలి కదా, కంపెనీ ఉంటేనే మేము కూడా ఉంటాం. మీరు తాగితే మీకు హెల్త్ పాడైపోద్ది, మళ్ళీ మీ హెల్త్ పాడైపోతే నాకు. నా హెల్త్ కోసం మీరు ఆలోచిస్తున్నారా? సూపర్, థ్యాంక్ యూ. మీ ఫోటోలలో నాకు బాగా నచ్చినటువంటి ఫోటో ఆ బ్లాక్ది, అది చాలా బాగుంది, బ్యాక్ సైడ్ పెట్టారు, దాని వైపే పోతుంది నాదంతా కాబట్టి. సో మొత్తానికి మీరు యాక్టర్ కావాలనుకుంటున్నారు కదా, అంతేనా మీ ఏం మొత్తం? అదే ఇంకా సో బిజినెస్లో సక్సెస్ రావాలని ఎప్పుడు అనుకోరు ఇంకా? బిజినెస్ అయ్యో అసలు నేను బిజినెస్ చెయ్యా, బిజినెస్ చేస్తా, జాబ్ చేయండి. బిజినెస్ ఏం చెప్తావు అంటే ఈ టోటల్ మొత్తంలో నీ జర్నీలో జరిగిన దాంట్లో కొంచెం సాడ్ ఉంది, హ్యాపీనెస్ కూడా ఉంది కాబట్టి మీ ఫ్యామిలీకి ఎలాంటి మాట ఇస్తావు చెప్పు? నేను ఇలా ఉంటాను మీ మమ్మీ డాడీకి.
లేదు నేను ఆల్రెడీ నేను చెప్పాను బిజినెస్ కూడా స్టార్ట్ చేయడానికి కారణం అదే 2 yearsలో నేను సక్సెస్ అయ్యి మీకు చూపిస్తాను. వాళ్ళకి కూడా అదే కావాలి కదా. మా అక్క కూడా ఇప్పుడు మ్యారేజ్ చేస్తారు ఈ ఇయర్. మీ అక్క మ్యారేజ్ నువ్వు చేస్తావా మీ డాడీ చేస్తారా? ఆబ్వియస్లీ ఇంకా మీ డాడీ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్కడిది మీ అక్క మ్యారేజ్ చేయగలుగుతావా? సమస్య లేదు. మా అంత డాడీ సపోర్ట్ సంపాదించాలి మరి. అయ్యా అప్పుడే చిన్నపిల్లని పట్టుకొని మీరు బీటెక్ చేసినావు, డిగ్రీ చేసినావు, చిన్నపిల్లడు ఆ కాలంలో ఉన్నటువంటివి. అందుకే మీ ఇంట్లో నాకు భగవద్గీతలే బాగా కనిపిస్తున్నావు. అంటే నువ్వు ఆ తరం నుండి ఈ తరం ఇంకా చదువుకుంటూనే ఉన్నావు ఇంట్లో. చదువుతున్నాను ఎక్కువ, బాగా ఎక్కువ చదివేసినావు అసలు. పుస్తకాలు చదివాను కాబట్టి ఇంకా చదవాలనుకోవట్లేదు. సో మోహన్ ఇప్పటివరకు దాదాపుగా చాలా మంది నేను ఫాలో అవుతారు. అందులో నాకు తెలిసి ఒక 90% నేను అమ్మాయిలే ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. సో మీ యాటిట్యూడ్ అయినా కావచ్చు, మీరు ఇచ్చేటువంటి వీడియోస్ అయినా కావచ్చు, వాళ్ళకి మోహన్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? అంతమంది అమ్మాయిలు నీకోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి ప్రపోజ్ చేయండి. వాళ్ళకంటే ఇప్పుడు ఫాలోవర్స్ మనకి కనిపించారు కదా, ఎదుర్కొంటే నాకు నచ్చిన అమ్మాయి మీరు ఉన్నారు కాబట్టి మీకైతే ప్రపోజ్ చేస్తాను. ఏసిండ్రా మళ్ళా ఫాలోవర్స్ కనిపించారు కదా, అందుకే ఎదురుగా ఉన్నాను. నేను అడిగిందని చెప్పేసి నాకు ఇట్లా వేస్తున్నావా? ఫస్ట్ నుంచే చెప్తున్నాను, మీరు వెళ్ళేటప్పటికల్లా యాక్సెప్ట్ చేస్తే లేదు, బాగుంటుంది. నాకు జస్ట్ నీ ఫాలోవర్స్కే చెప్పండి అమ్మాయిలకి. అందరికీ కలిపి మీరు కూడా ఫాలోవర్ కదా. ఇప్పుడు నేను అసలే ఫాలో కాదు నిన్ను. నువ్వు స్టార్టింగ్ నుండి చెప్తున్నావు కానీ అసలు ఫాలోనే కాదు నేను. ప్రపోజ్ చేయమంటారు అయితే ఇప్పుడు తప్పదా? స్కిప్ చేసేచ్చు కదా. ప్రపోజ్ చేయండి. మీ ప్రపోజల్ చాలా బాగుంటుంది, అందరు వెయిట్ చేస్తున్నారు. నాకు రాదు ప్రపోజ్ చేయడం. అంతమందిని ప్రపోజ్ చేసినావు, మోసం చేసినావు, అన్ని నా దగ్గర అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో పెడతా నేను. నీకు ఒక 120 మెంబర్స్ ఏమో ఉన్నారట కదా యూజెంట్, ఎవరు లేరా? జోగా ఓన్లీ అంటే నీ ఇన్స్టా మొత్తంలో ముగ్గురే ఉన్నారని చెప్పి, ఆ ముగ్గురులో అంటే ఒక పాత అమ్మాయిని మేము పక్కన పెట్టేసినాం. ముగ్గురిట్లో ఎవరో ఒకరైతే ఉంటారు కదా ఖచ్చితంగా. వాళ్ళైనా ఎవరో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకే అంకితం చేస్తూ ప్రపోజల్ పెట్టండి. అందరు ఫ్రెండ్సేనా? ఫ్రెండ్స్ మంచి ఉన్నారు నీ దాంట్లో. కసక్ గిసక్ అన్నీ ఉంటాయి. గిసక్ అన్నీ ఉంటావు. సరే ప్రపోజ్ అయితే చేయండి. మోహన్ ఇప్పుడు అందరికి ఇన్స్టాలో ఉన్నటువంటి ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ప్రపోజ్ చేస్తున్నాడు కాబట్టి ఎలా ప్రపోజ్ చేస్తాడో చూద్దాం ఒకసారి. మోహన్ చెప్పండి. మీకు కూడా కలిపి నన్ను కలపకండి ఎందులో. సో నా ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ ఎలా అయితే ఇప్పుడు సపోర్ట్ చేశారో అందరికీ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తాను, ఇలానే సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి హెల్ప్ అయినా సరే నేను చేస్తాను. నాకు పర్సనల్గా డిఎం చేసినా మీకు ఆల్రెడీ నా కోసం తెలుసు. అవన్నీ కూడా ఆల్రెడీ మీరు చెప్పండి. మీరు కూడా కొంచెం ఈవిడికి ఇప్పుడు కొలాబ్ పెడతాను, నా కోసం కొంచెం చెప్పండి. ఈవిడికి కూడా నేను ఇప్పుడు ప్రపోజ్ చేస్తాను, యాక్సెప్ట్ చేయమని చెప్పండి అందరూ. నాకే ప్రపోజ్ చేస్తాడట, చూద్దాం. నాకు కూడా ఎట్లా ప్రపోజ్ చేస్తాడు, ఎంత ధైర్యంగా ప్రపోజ్ చేస్తాడో చూద్దాం. నేను పర్సనల్ ప్రపోజ్ చేస్తాను, ఇప్పుడు కాదు. పర్సనల్గా చేస్తాడట, చూద్దాం. అంటే పర్సనల్గా ఎలా చేస్తాడో, ఎలాంటి గిఫ్ట్ తెస్తాడో. సో నాకైతే డైమండ్ నెక్లెస్ అంటేనే ఇష్టం కాబట్టి అది పట్టుకొని వస్తేనే నీ ప్రపోజల్ ఒప్పుకుంటాను. డైమండ్ నెక్లెస్ ఎందుకు? 6.3 హైట్ నేను. ఇంతకన్నా డైమండ్ ఎక్కడ దొరుకుతా? అంత పెద్ద డైమండ్. నీకంటే హైట్ ఉంటారు. హైట్ ఉండాలి, పనికిరారు. అందంగా ఉండాలి, అందం ఉండాలి, హైట్ ఉండాలి, అన్నీ ఉండాలి. నన్ను తీసుకెళ్లి వైజాగ్లో ఆ బీచ్ లో కలపాలని ఫిక్స్ అయినా. నాకు అర్థమైంది ఇంటర్వ్యూ కూర్చున్నప్పటి నుండి. అలా సరదాగా మొత్తం బీచ్ అంతా చూపిస్తాను. బీచ్ అంతా చూపెడతాం. సరే ఇప్పుడు వెళ్దాం, ఇది ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికే వెళ్దాం. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళాలి. సో వెనుక మా వాళ్ళు తెలిసి తెలియనట్టుగా వీడియో తీస్తారు, దాన్ని కూడా అందులో పెడదాం. అప్పుడు నువ్వు చెప్పు, అప్పుడు మీ ఫాలోవర్కి చెప్పు. సో నిజంగానే లావణ్య సో నా ప్రపోజల్ ఒప్పుకుంది కాబట్టి ఈ వీడియో పెట్టుమందని చెప్పేసి నేను కూడా మా వాళ్ళకి చెప్తే, నువ్వు కూడా మీ వాళ్ళకి చెప్పు. రెడీనా? సరే మీ మమ్మీ డాడీని వీళ్ళు సో వాళ్ళ ముందే ప్రపోజల్ చేయి. సో పెళ్లి కూడా మాట్లాడేసుకుందాం, మార్చిలో పెట్టుకుందాం. నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను. మంచిదే, ఫోన్ చేయండి అయితే. అవసరం లేదు, మా వాళ్ళు అవసరం లేదు, నేనేం చెప్పినా అదే. సో పిలువు, మీ మమ్మీ డాడీని పిలువండి. మా మమ్మీ మీరు చెప్పాను అదే చెప్తాను. డైరెక్ట్ చెప్పేస్తాను మనకి అలా చేయటం. ఏమని చెప్తారు చూద్దాం మోహన్ ఇప్పుడు. వచ్చింది నిజంగానే మమ్మీది, ఇది కూడా యాక్టింగ్. నిజం చేసామ్మా. నిజం చేస్తాడట. మా మమ్మీని పిల్లలు. సో మోహన్ వాళ్ళ పేరెంట్స్ అయితే వెళ్దాం, ఎందుకంటే వచ్చినప్పటి నుండి నన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కాబట్టి ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. మా పేరెంట్స్తో నేను మాట్లాడుకునే అంత ఉంది. మోహన్ రెడీనా? పిలుద్దాం మీ మమ్మీ వాళ్ళను, ఏమంటారు చూద్దాం ఒకసారి. మీరే రెడీగా ఉండాలి ఇప్పుడు. నేను రెడీగానే ఉన్నా, మా స్టూడియో వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు పెళ్లి చేయడానికి. అబ్బా సరే, సీరియస్లీ చూద్దాం అయితే వచ్చిన తర్వాత. పిలవండి ఒకసారి మీ మమ్మీ డాడీని. డాడీ మమ్మీ పిలవగానే వచ్చారు. వెనకాల ఉన్నారు కదా, కూర్చు.
26 జనవరి రోజు ఈ రోజు నా పెళ్లి చూపులు జరుగుతున్నాయి వైజాగ్లో కాబట్టి. నమస్తే అంకుల్ ఆంటీ, బాగున్నారా? ఎట్లుంటాడు మోహన్ ఇంట్లో మీతోని? బాగుంటాడా? దుబారాగా తిరగడము ఏం చేయడా? సో నేను ఎందుకు మిమ్మల్ని వినిపించిన అంటే, నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పటి నుండి పెళ్లి చేసుకుందామని అన్నాడు. ఇప్పుడు అయిన మాటల్లోనే చెప్పాలి, నిజమా కాదా అనేది మోహన్ చెప్పాలి. చెప్పు మోహన్, ఇప్పటిదాకా చెప్పావు కదా, చేసుకుందాం. నువ్వు ఏం చెప్తావు చెప్పు మీ డాడీ మమ్మీకి. నాలో ఏం నచ్చిందని కూడా చెప్పాలి కదా. మంచి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి చూస్తున్నా, ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది 1 అవర్ లోనే క్యారెక్టర్ జడ్జి చేసినావా? చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మీ డాడీ మమ్మీని ఎలా ఒప్పిస్తావు? ఒప్పిస్తాను నేను. ఓకే అంటే ఓకే, ఇంక ఇంట్లో అంకుల్ ఆంటీ చెప్పగానే నమ్మేస్తారు అట్లా? ఆంటీ చెప్పండి, నచ్చానా లేదా? మమ్మీ నేను ఏం చెప్తా అదే కదా. అయ్యా చెప్పండి ఆంటీ, కనీసం నచ్చానా లేదా చెప్పాలి కదా. చెప్పు, మీ మమ్మీకి ఏం చెప్తావు చెప్పు. ఎట్లా మీ మమ్మీ నోటనే లావణ్య నచ్చిందని చెప్పాలి. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ, నేను ఏం చెప్తే అదే మా మమ్మీ. లేదు నువ్వు చెప్పాలి మీ మమ్మీకి, నాలో ఇది నచ్చింది లావణ్య, నీకు కూడా నచ్చాలి. లావణ్య నచ్చిందో లేదు చెప్పు. సరిపోతుంది అంటే ఇది కామెడీ చేస్తున్నావు అంతే, సీరియస్ గా లేవు. ఆడికి ఒక సిస్టర్ ఉంది, సిస్టర్ మ్యారేజ్ అవ్వాలి. మ్యారేజ్ అయిన తర్వాత ఆడికి నచ్చినట్టుగా అంతా జరుగుతుంది. ఇప్పటిదాకా ఇప్పుడు చెప్పిందంత వేస్ట్. మిమ్మల్ని పిలిపించి ఆడికి నచ్చినట్టే జరుగుతుంది అంటే 2 years లో మీరు ఏం చేసుకోకుండా ఉంటే నాకు నచ్చినట్టు. అంకుల్ అట్లా చెప్పడం లేదు, లావణ్య నువ్వు వెయిట్ చేయని చెప్పడం లేదు కదా. చెప్తారు అంతే. మరి చెప్పు చెవులో. అంటే మీకు సపోర్ట్ గా ఉంటాడా ఆంటీ? హెల్ప్ చేస్తాడా పనులలో? ఓకే, వంట చేయడం లాంటివి ఏమైనా? తాగుతాడా? ఏమైనా అలవాటు ఉందా స్మోక్ చేయడం? ఎందుకంటే రేపు మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చినా కూడా ఎన్ని క్వశ్చన్స్ మా అన్నయ్య వాళ్ళు అడుగుతారు కాబట్టి ముందుగానే నేను ఇక్కడ క్లియర్ చేస్తే బాగుంటుందని. ఏం వంట బాగా చేస్తారు చెప్పండి, నేనైతే నాకు వంటలు రావు. మరి అప్పటి నుండి నన్ను వేస్తుండు మీ కొడుకు. దోశలు బాగా వేస్తావా మోహన్? దోశలు వేస్తాను, డైలాగులు వేస్తాను. అంకుల్ ఇంకేం చేస్తారు మీకు హెల్ప్ఫుల్ గా? ఏం చేస్తాడు? ఎప్పుడంటే నేను అసలు నేను చెప్పను. మెయిన్ మా పనులు మేమే చేసుకుంటాం, ఆయన పని ఆయన చేసుకుంటాం, ఆయన పనిలో మమ్మల్ని మేము ఇన్వాల్వ్ అవ్వం. మా అంటే ఒక ఏజ్ వచ్చిన అబ్బాయి జనరల్ గా జాబ్ చేయాలని అందరు అనుకుంటారు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. జాబ్ చేయమని చెప్పాను, జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఖాళీగా ఉండకంటే ఏదో చేసుకుంటే బాగుంటుంది కదా అంటే ఆయనకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్. అంటే బిజినెస్ మీరు ఏదైనా ఓన్ గా పెట్టించడానికి ఉన్నారా లేకపోతే ఓన్ గా పెట్టించడానికి ఉన్నాం. సో మరి ఈ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, మీ దగ్గర వచ్చి ఎవరైనా మీ ఫ్రెండ్స్ చెప్పడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరుగుతూ ఉంటుందా బాగా చేస్తారని? చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఇద్దరికి? ఆంటీ మీకు కూడా హ్యాపీగా ఉంటుంది, సంతోషం అనిపిస్తుంది నాకు. మీకు ఎవరంటే ఇష్టం హీరో? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు అంటే మీకు మీ కొడుకుని మహేష్ బాబు లాగా చూడాలనుకుంటున్నారు ఒక చిన్నప్పటి నుంచి మహేష్ బాబు లాగా. సో అంటే మీ సపోర్టే ఇప్పటిదాకా ఇక్కడ దాకా తీసుకొచ్చింది అంతేనా? అంటే ఆయన ఇంట్రెస్ట్ మీదే వెళ్ళాడు ఇది అంతానా. అంటే మాకు ఇదంతా తెలియదమ్మా, అంటే ఈ రీల్స్ చేయడం అంతా మాకు అంత అవగాహన లేదు దాని మీద. ఆడు ఇంట్రెస్ట్ మీద వెళ్ళాడు ముందుకి, దానికి మేము డిస్టర్బ్ చేయకుండా సపోర్ట్ చేసి. స్టార్టింగ్ లో నేను డోర్ క్లోజ్ చేసి చేసుకునేవాడిని రీల్స్. తర్వాత ఇంకా వైరల్ అయిన తర్వాత బయటికి ఇంకా ఫాలోవర్స్ పెరిగిన తర్వాత ఇంక నేను ఒకసారి డోర్ వేస్తానంటే డిస్టర్బ్ చేయరు. ఇంకా రీల్స్ అంటే ఒకటేసారి 10 రీల్స్ చేసి బయటకు వస్తాను. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈయన వీడియోస్ ఎప్పుడైనా స్టేటస్ పెట్టుకొని మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారా? మీ అబ్బాయి వీడియో ఇలా పెట్టుకున్నాం అని చెప్పేసి చేస్తారా? అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందంగా ఉంటుంది. మంచి అబ్బాయిని కన్నా అనుకుంటారా? నాకు ఇష్టం, నేను కూడా సపోర్ట్ చేస్తాను. మీరు చేస్తారా? యాక్టింగ్ చేస్తారా? మీరు తిన రీల్స్ లో ఉన్నారా? టిక్ టాక్ లో చేశారు ఒక వీడియో. ఓ టిక్ టాక్ లో చేపించారు. మీ డాడీతో మీ ఫ్యామిలీతో ఏం చేయలేదు ఇప్పటివరకు? చేయలేదు. ఇప్పుడు ఖాళీ ఉండదు, ట్రావెల్స్ కదా. సో ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఉన్నారు కదా, సో ఈ కెమెరా ముందు ఏం చెప్తావు చెప్పు, వాళ్ళకి ఏం ప్రామిస్ చేస్తావు? వాళ్ళకా ఏం ప్రామిస్, సెటిల్ అయ్యి చూపిస్తాను అంతే. 2 years లో నేను సెటిల్ అయ్యి వాళ్ళకి నేను అలా అంటే నేను మంచిగా ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి అది నేను చేసి చూపిస్తాను అన్నమాట. ఒక 2 years టైం పడుతుంది. మీ మమ్మీ డాడీ కోసం ఒక మంచి పాట పాడు. పాటలు నాకు ఎక్కువ
ఆడ ఎంచుకునే ఫీల్డ్లోని రాంగ్ ట్రాక్ పట్టకుండా శుభ్రంగా వెళ్ళాలమ్మా. ఒక జీవితం కరెక్ట్గా వెళ్ళాలి, అది మా కోరిక. అంటే వేరేగా వెళ్ళకుండా ఆడ ఎంచుకునే. ఒకవేళ సడన్ గా ఏదైనా అమ్మాయిని ఏదైనా సిచ్యువేషన్ లో మీ ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా అంటే మీరు ఇద్దరు ఒప్పుకుంటారా? ఏదైనా సిచ్యువేషన్ లో జరిగితే తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. సడన్ గా ఇంటికి తీసుకొస్తే అంటే మీ అబ్బాయి మీద అంత నమ్మకం ఉందా మీకు? నమ్మకం పోషించగలుగుతాడు, తీసుకురాడా? తీసుకురాడు. అయితే ఫైనల్ ఏం చెప్తావు చెప్పు మమ్మీ డాడీకి. ఎదురుగుండి మీరు ఉండి మళ్ళీ ఎవరినైనా తీసుకొస్తారా అని ఆల్రెడీ మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు మళ్ళీ. మరి కూర్చున్న పెట్టిన నాకు ఏం పెడుతున్నారు చెప్పు. అమ్మాయి అనిపించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా మరి. డ్రింక్ తాగమన్నా తాగట్లేదు మీరు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అవన్నీ తాగితే అతుకుతాయి గతకదట మళ్ళీ. నిజమే కదా? కేఫ్కి వెళ్దాం అయితే మనం. అతకడమా గతకడమా ఏదో తప్పు వేసిన గతికితే అతకదా. సో ఇదంతా తీసేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఆయనకి ఏం చెప్తారు, ఎలా ఉండాలని చెప్తారు చెప్పండి. అంటే తనకి యాక్సిడెంట్ అయింది కదా, కొంతమంది ఎక్కువ వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది కూడా పడతారు, హ్యాండ్ అయినా ఇది. సో ఇప్పటి వరకు విషయాల్లోనే ఈ రోజు దాకా కూడా ఏ రోజు కూడా ఆయనకి ఏది లోడ్ చేయలేదమ్మా. మేము అన్నీ కూడా చూసుకొని వస్తున్నాం జాగ్రత్తగా. అది యాక్సిడెంట్ అవనివ్వండి, ఏదవనండి, చదువు విషయం అవనండి, ఇంక ఆయన ఫ్యూచర్లో ఏదైనా సరే ఆయన సపోర్ట్ చేసుకొని వచ్చాం ఇప్పుడు దాకా. ఆయన ఎంచుకున్న ప్రొఫెషన్లో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. కానీ మంచిగా వెళ్ళాలి, మంచిగా ఉండాలి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, అటువంటివి ఏం చేయకూడదని నేను రిక్వెస్ట్ కొట్టారా ఎప్పుడైనా మోహన్ని? నేను ఎప్పుడు కొట్టినాను, దెబ్బ కూడా కొట్టలేదు. మీరు అయ్యారని తెలుస్తుంది అంకుల్. నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. అంటే మీ పాప కూడా సపోర్ట్ చేస్తుందా యాక్టింగ్ పర్పస్ కి? ఎందుకంటే తన జాబ్ అని చెప్తున్నారు కదా, వాళ్ళ ఫీల్డ్ వేరుంటది కదా. పాప కూడా సపోర్ట్ చేస్తాను. ఓకే, మొత్తానికి మీ అబ్బాయిని ఒక మంచి యాక్టర్ గా చూడాలనుకుంటున్నాను, అంతేనా? చూడాలనుకుంటున్నాను. సూపర్, థ్యాంక్ యూ. సో అంకుల్ అంటే ఒకటి ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా. సో అంటే మోహన్ ఎప్పుడైనా సిచ్యువేషన్ లో మిమ్మల్ని బాధ పెట్టడం, మోహన్ గురించి మీరు ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా? 11 రోజులంటే మాకు లేట్ నైట్లో వస్తే ఇష్టం ఉండదమ్మా. ఓకే, తొందరగా రావాలి, తొందరగా అందరితో కలిసి భోజనం చేసి హ్యాపీ పడుకోవాలి. ఎందుకంటే ముందు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాడు, ఆ భయం మాకు ఎక్కువ ఉన్నది. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లోని సర్కిల్ కూడా అంత కరెక్ట్గా ఉండట్లేదు. మనం ఉన్నా సరే వాళ్ళు కరెక్ట్గా ఉండట్లేదు, అదొక భయం మాకు. అందుకని చెప్పేసి కొంచెం భయపడుతూ ఉంటాం ఆ విషయాల్లో. కొద్దిగా కొంచెం అయినా 1-10 సార్లు ఫోన్ చేయడం, ఎక్కడున్నావు, తొందరగా ఇంటికి రా అని చెప్పడం అలాంటివి జరుగుతుంది. మరీ అంత బాధ పెట్టిన విషయాలు అయితే మాకేం చేయలేదు మోహన్. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పటికి ఫోన్ చేస్తూ ఉంటారు కదా, చిరాకు పడ్డట్టుగా మాట్లాడతారా, ప్రేమగా నార్మల్గా వస్తుందా అని చెప్తారా? వస్తున్నానమ్మా వస్తున్నాను అంటాడు. సో థ్యాంక్ యూ. చూసారు కదా అండి, పర్టికులర్గా మేము హైదరాబాద్ నుండి వైజాగ్ దాకా రావడానికి సో మోహన్ చేసినటువంటి రీల్స్ అని చెప్పొచ్చు. సో తను కూడా ఒక మంచి యాక్టర్ కావాలి. పర్టికులర్గా ఎవరు ఈయన దుబారాగా తిరుగుతాడు అని చెప్పేసి కొంతమందికి క్వశ్చన్ మార్క్గా ఉందట. సో ఈరోజు ఈ వీడియో కనుక చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తానికి ఫైనల్గా మీరు ఏం చెప్తారు అంటున్నారు మోహన్ గురించి? మోహన్ సపోర్ట్ చేస్తున్న మీకు, హైదరాబాద్ నుంచి వచ్చి శివ గారికి, మీ బృందం మొత్తం అంత అందరికీ, మీ టీం అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే మోహన్ ఫాలోవర్స్ కూడా ఎప్పుడు కూడా ఎలాగ ఆదరిస్తున్నారో అలాగే ఆదరించాలని చెప్పి మేము వాళ్ళని వేడుకుంటున్నాం, ఆ భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మీ డాడీ ఫస్ట్ వీడియో అనుకుంటా కదా ఇది? ఫస్ట్ వీడియో ఇదే. మమ్మీ డాడీ ఇదే కనిపించిన ఫస్ట్ వీడియో. సూపర్, థ్యాంక్ యూ. ఇక్కడ మీకు మంచి ఫాలోవర్స్ వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, అంకుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.